సర్వానంద్ తిరుపతి అలియాస్ శ్రావణ్ కొత్త. అంటే నిన్ను చూస్తే నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చారు, ఎందుకంటే ఆయన సివిల్ ఇంజనీర్, నువ్వు సివిల్ ఇంజనీర్. మనం ఫ్యూచర్ లో ఏమవుతాం అనేది మన కౌన్సిలింగ్ లో మనకు వచ్చే సీట్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. సైట్ విజిట్స్ ఇవన్నీ ఎట్లుంటాయంటే దూరం నుంచి కారు చూపిస్తారు అంతే. మేబీ కూర్చోబెడతారేమో, సీట్ లో కూర్చోబెట్టి అయిపోయింది దింపి నెక్స్ట్ ఒకటి కూర్చోవాలి అంటే. సివిల్ మెకానికల్ మాస్ బ్యాచెస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వెళ్ళి పెద్ద ఒక ఈగిల్ వేసేసి రాయల్ సివిల్ అని రాసేసి వస్తుండే. ఇట్లాంటి గొడవలన్నీ అవుతుండే. అది ఇంకెక్కువ ఇంజెక్ట్ చేసి సివిల్ నాది సివిల్, నేను రాయల్ సివిల్ అని చెప్పి. మనలో ఉన్న టాలెంట్ అనేది కాస్త ఎంత ఉంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ తో ఇంజెక్ట్ చేసేది ఉంటుంది కదా, అది ఎక్కేస్తుంది అన్నమాట. నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పనిచేయి. ఫన్నీగా చెప్తారో నిజంగా చెప్తారో తెలియదు, సినిమా తీసేయాలన్న థాట్ లోనే ఉంటాం మనం. యాక్చువల్లీ నేను బీటెక్ లో ఉండేటప్పుడు కామెడీ వీడియోస్ రెగ్యులర్ వస్తుంది, ఒకటి చూసాను. అరే వాటర్ ఇది ఇవి రాతలా లేకపోతే గీతలా? నాగపాములు, కట్లపాము, ఇది వానపాములు, వామ్మో పాములు పెద్దగా అయినాయిరా. అసలు ఎట్లా వచ్చిందన్న థాట్? దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నేను అనుకున్నా అసలు క్వాలిటీ లేదు, అవ్వరు అనుకున్నా. ఒక రోజు ఓపెన్ చేస్తే 700, నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే 1400, వారం తర్వాత చూస్తే 2 lakhs, 1 month లో 1 million. ఇంకా నేను ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నా ఎక్కడ అంటే టు ఫార్మ్ అ బెటర్ టీమ్. మనం ఏదైనా మీమ్ చూసినా సరే కొంచెం డౌట్ కొడుతుంది, ఇది జెన్యూన్ గా వీడు వేసిన మీమా లేకపోతే ఎవడో పే చేస్తే వేసిన మీమా. ఎవరైనా ఏమడుగుతారంటే ఎలివేటర్ పిచ్ అని ఉంటుంది, సరే అది చెప్పేస్తాం, నచ్చింది. వెళ్ళి కూర్చున్న తర్వాత 10 minutes లో స్క్రిప్ట్ చెప్పే బ్రో అని. మౌలి అని మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు? అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇట్లా కాదు రవి, మనమే తీసుకుందాం. ఈ రోజుకైనా సరే ఇఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఇస్ దట్ I never gave up. I'm not gonna give up. సర్వానంద్ తిరుపతి అలియాస్ శ్రావణ్ కొత్త, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు అడిగినట్టునే పాడ్కాస్ట్కి ఒప్పుకున్నందుకు. అసలు అంటే మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తామన్నా. మన భవనంలో సివిల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం పాడ్కాస్ట్లు చూస్తూ ఉంటాము. ఓకే, మిమ్మల్ని ఎప్పటి నుంచో కనెక్ట్ అవుదాం అనుకుంటూ అలా ఫైనల్లీ కుదిరింది. మీ వీడియోస్లో అన్నీ కూడా రెగ్యులర్గా ఈ సివిల్ రిలేటెడ్గా చేస్తూ ఉంటారు. అందులో మీ క్యారెక్టర్ నేమ్ సర్వానంద్ తిరుపతి. అంటే సర్వానంద్ తిరుపతి మీ క్యారెక్టర్ నేమ్, మీ పేరు శ్రావణ్ కొత్త. అసలు ఎందుకన్నా అట్లా పెట్టుకున్నారు? జస్ట్ క్యారెక్టర్ నేమ్. అప్పుడు స్టార్టింగ్లో ఆ వీడియో తీసేటప్పుడు ఎందుకో కొంచెం నా నేమ్కి రిలేటెడ్గా ఉన్నది ఒకటి పెడదాం, ఇంకా ప్లస్ ఇట్ షుడ్ సౌండ్ ఫన్నీ అని అనిపించింది. ఓకే, సో అట్లా కంటిన్యూ. పర్టికులర్గా ఇది పేరు ఇట్లా ఉండాలి అని కాదు, కొంచెం ఫన్నీగా ఉండాలి, నాకు కొంచెం రిలేటెడ్గా ఉంటే బాగుంటుంది. ఆ టైంలో 10 years అవుతుందండి ఇప్పటికి. అంటే బేసిక్గా అప్పుడు సోషల్ మీడియా బూమింగ్ అవుతున్న టైం. ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఈ అప్పుడు వెబ్ సిరీసే లేవు ఫైనల్గా. ఈ షార్ట్స్, టిక్ టాక్స్ ఆ టైం అది. అంటే మీరు అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి ఉంటుంది మీది. సో ఆ టైంలో ఇట్లా చేయొచ్చు, మనం కూడా క్రియేటివ్గా చేయొచ్చు అని ఎట్లా థాట్ వచ్చిందన్న? అంటే బేసిక్గా ఇప్పుడున్నన్ని ప్లాట్ఫామ్స్ ఎవరికి లేవు మనం టాలెంట్ షోకేస్ చేసుకోవాలని అనుకుంటే కనుక. అవును. అప్పుడేంటి, ఒక ఇఫ్ యూ గో 12 to 15 years బ్యాక్ వెళ్తే మనం ఆడిషన్స్ ఇవ్వాలి, ఇంకా దేవుడికి దండం పెట్టుకుని కూర్చోవాలి. రోల్ వచ్చినప్పుడు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్కి ఆఫీస్లో అన్నీ తిరుగుతూ ఉండాలి. ఏదో ఒక చోట మనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ వస్తే మనకి దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని మనం ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇట్లా వెళ్ళాలి. అవును. కోర్సెస్ కూడా అప్పుడు అందరికి ఎక్స్పోజర్ లేదంతా. సినిమా ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, డిఓపి ఈవెన్ ఓకే, సినిమాటోగ్రఫీ యాక్టింగ్ డిఓపి వరకు ఓకే, డైరెక్షన్ కి కానీ ఉంటే ఎక్కడో ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ లో, లేదంటే ఇక్కడ 1-2 ఇన్స్టిట్యూట్స్ లో అంతే. ఓకే. సో ఆ టైంలో నాకు స్కూల్ నుంచే ఇంట్రెస్ట్ బాగా. మనం తెలుగు టెక్స్ట్ బుక్స్ లో కొన్ని స్టోరీస్ ఉంటాయి, దాని ముందట కొంచెం రచయిత గురించి అని ఒక చిన్న సారాంశం, వాళ్ళ గురించి చిన్న ఇంట్రొడక్షన్ అలా ఉంటుంది. అవి చూసినప్పుడు
అంటే రాసిన వాళ్ళకి ఫస్ట్ ఆ లెసన్లోకి వెళ్ళక ముందే ద ఆథర్ గురించి కొంచెం ఒక పేరా ఉంటుండే. మనం కూడా రాస్తే మనవి కూడా ఏమైనా ఇట్లా పడతాయి అని అక్కడ నుంచి రైటింగ్ స్టార్ట్ అయింది, స్కూలింగ్లో నుంచి. దాని తర్వాత మెల్లిమెల్లి ఇంకా సినిమాలు ఎక్కువ చూస్తుండే, పిచ్చగా చూస్తుండే చిన్నప్పుడు. టీవీలో ఏ సినిమా వస్తే అది. అట్లా ఫిల్మ్ మేకింగ్ అది ఎక్కడ స్టార్ట్ అయిందో ఏమో, మేబీ స్లోగా ఎవల్యూట్ బ్లడ్ లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇంకా నేను డిప్లొమాలో ఉన్నప్పుడు అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు. నేను 10th అయిన తర్వాత ఇట్స్ అ ఫనీ స్టోరీ. ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటున్నప్పుడు నేను ఈ స్క్రిప్ట్స్ ఈ స్టోరీస్ రాయడం ఇవి ఓకే, డ్రాయింగ్స్ మంచిగా ఇస్తుండే. డ్రాయింగ్స్ చాలా బాగా ఇస్తుండే. మా స్కూల్లో టీచర్స్కి వాళ్ళకి చూపిస్తుండే, ఇంటి పక్కన అన్న వాళ్ళకి వాళ్ళకి చూపిస్తే అరే నువ్వు సివిల్ ఇంజనీర్ అయిపోరా, అందులో డ్రాయింగ్స్ ఉంటాయి అన్న. సిల్లీ స్టోరీ. నేను వేసిన డ్రాయింగ్స్ ఏంటి, మనుషుల్ని దింపడం, ఎవరో సినిమా హీరోలు దింపడం. సివిల్లో ఉండే డ్రాయింగ్స్ ఏంటి, క్యాల్కులేటెడ్ డ్రాయింగ్స్. అవి మనం డ్రాఫ్టర్ పట్టుకొని సివిల్లో మాత్రమే డ్రాయింగ్స్ ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు అనేసరికి సర్లే ఏదో ఒకటి మనకి నచ్చింది చేస్తాం కదా అన్నట్టు దూరిపోయినా. ఓకే. డిప్లొమాకి అప్పుడు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుండే, అది రాసేసి దెన్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఫస్ట్ మెకానికల్ వచ్చింది. ఓకే. సో మనం ఫ్యూచర్లో ఏమవుతాం అనేది మన కౌన్సిలింగ్లో మనకు వచ్చే సీట్ డిసైడ్ చేస్తుంది. దాట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ అప్పుడు. సో ఫస్ట్ మెకానికల్ వచ్చింది. మెకానికల్ అనగానే ఇంకా మైండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నా, మెకానికల్లో కూడా డ్రాయింగ్స్ ఉంటాయి, మెకానికల్ ఇంజనీర్ అది చేస్తారు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్. అప్పుడు ఇంకా ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా కాదు, మాసప్ ట్యాంక్ కాలేజ్లో కౌన్సిలింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద ప్లాస్మాలు పెట్టి ఉంటాయి, సీట్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి మన ముందటనే, మనం చూస్తుంటాం. మన ముందు ర్యాంక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి సీట్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడంటే మనం ఆన్లైన్ చేస్తాం, నాకు కూడా ఆన్లైన్. సో అంటే మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత మొత్తం ఎంతమందికి ర్యాంక్ వచ్చిందో అందరూ ఒక ప్లేస్కి వస్తారా? వాళ్ళు కాల్ అవుట్ చేస్తారు రిజర్వేషన్ బేస్డ్ పైన. ఒక రోజు ఈ ర్యాంక్ టు ఈ ర్యాంక్ వాళ్ళు ఈ టైం టు ఈ టైం వరకు ఆ బిల్డింగ్ లో రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళని ర్యాంక్ వైజ్ కూర్చోబెడతారు. ర్యాంక్ వైజ్ కూర్చోబెట్టి అక్కడ 10 మంది 20 మంది ఉంటారు అనమాట సిస్టమ్స్ ముందట. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వర్కింగ్ లెక్చరర్సే ఉంటారు. మనం ఇట్లా వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు ర్యాంక్ వాడు అక్కడికి వెళ్ళి వాడికి కావాల్సిన సీట్ సెలెక్ట్ చేసుకుంటాడు, అది లాక్ అయిపోతుంది. అక్కడ నీకు పైన ప్లాస్మాస్ లో కనపడుతుంటది ఆ సీట్ అయిపోయింది. ఇది ఎప్పుడు దిస్ ఇస్ 2007 లో నేను 10th అవ్వంగానే డిప్లొమాకి వెళ్ళినప్పుడు ఓపెన్ కౌన్సిలింగ్ అనమాట, ఆన్లైన్ కౌన్సిలింగ్. సో అందులో ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను డైలమాలో ఉన్నా, నాకు ఈసీఈ కావాలి లేదంటే ట్రిపుల్ ఈ కావాలి. ఈ సివిల్ కూడా ఓకే, బట్ మంచి కాలేజ్లో ఇవి వస్తే బాగుండు. అసలు ఏం ఐడియా లేదు, ఏదేముంటుందో ఐడియా లేదు. చూస్తూ ఉంటే సీట్లు అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. సరే సివిల్ ఉంటే చాలు అని అనుకుంటున్నా. సివిల్ అన్నీ వెళ్ళిపోయినాయి, మెకానికల్ ఒకటి ఉంది. నా ముందోడే ఒక సివిల్ ఉంటే వాడు తీసేసుకున్నాడు. అక్కడ వెళ్ళి నా కళ్ళ ముందే సివిల్ సీట్ తీసేసుకున్నాడు. మెకానికల్ ఉంది తీసుకున్నా. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో దెన్ ఇంకొకటి ఏంటంటే మనం కాలేజ్ని బట్టి కూడా మన కోర్సెస్ డిసైడ్ చేసుకుంటాం కొన్నిసార్లు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు ఆ ఏజ్లో మనకి ఏం తెలియదు, అసలు మినిమం ఐడియా ఉంటుంది దాని మీద. సో మాసప్ ట్యాంక్లోనే సివిల్ నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మాసప్ ట్యాంక్లోనే సివిల్ ఇంజనీరింగ్ సీట్ ఒకటి ఉంది, అది చూస్ చేసుకున్నాను. ఎందుకు మాసప్ ట్యాంక్ అదే కాలేజ్, అంటే కాలేజ్ కోడ్ కూడా 001 అని ఉంటుంది అనమాట, డిప్లొమా ఇన్ మాసప్ ట్యాంక్. అది ఫస్ట్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్. సో అట్లా ఆ కాలేజ్లో సివిల్లో జాయిన్ అయ్యి ఫైనల్ గా అట్లా స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ స్మార్ట్ విత్ ఏఐ. మన భవనం C2C తీసుకొచ్చిన ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఏఐ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇందులో మొత్తం 14 సెక్షన్స్ ఉంటాయి, అబ్సల్యూట్లీ ఫ్రీ. ద ఫ్యూచర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ స్మార్ట్. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ అండ్ LLM ఫర్ సివిల్ ఇంజనీర్స్. మాస్టరింగ్ ద ప్రాంప్ట్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ యూజ్ కేస్. అండ్ 4th one, data is the foundation for AI in civil engineering. And 5th one, unlocking civil engineering data with RAG. And 6th one, ది ఏఐ ఏజెంట్ టూల్ బాక్స్ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇలా 14 సెక్షన్స్ వరకు ఉన్నాయి. ఇది సివిల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఏఐ కోర్స్. ఇది మన భవనం C2Cలో అవైలబుల్ గా ఉంది. ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు, కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ డ్రాయింగ్లు ఎక్కడ ఉన్నాయి. సాడెస్ట్ పార్ట్, నిజంగా సాడెస్ట్ పార్ట్ అండి. ఎందుకంటే డ్రాయింగ్స్ ఉంటాయని సివిల్లోకి రావడం అనేది కాదు అసలు. అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా
అదర్ వేరియబుల్స్ ఏముండే అంటే డిప్లొమా చేస్తే తొందరగా నీ నీ స్టడీస్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో కంప్లీట్ అయిన తర్వాత అందరు చెప్పింది ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు కదా, నువ్వు ఎంత వీలైనంత తొందరగా ఎర్న్ చేస్తేనే కొంచెం ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. సో 3 years తర్వాత నీకు అసిస్టెంట్ ఇంజనీర్ గానో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది. సో తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇంటర్కి వెళ్ళినావు అంటే పక్కా డిగ్రీ చేయాల్సిందే, ఇంటర్ పైన నీకేం రావన్నందుకు. ఓకే, అట్లా సివిల్ డిప్లొమా చూస్ చేసుకొని అందులో సివిల్ చూస్ చేసుకోవాలి. ఓకే, దెన్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు డిప్లొమా తెలియకుండా అయిపోయిందన్న. సో అంటే నాకే కూడా అది ఎట్లా ఆడాలో కూడా తెలియట్లా, ఎందుకంటే డ్రాయింగ్స్ ఉంటాయని సివిల్లోకి రావడం ఏంది. కానీ అదంతే. ఇంకొకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే. సివిల్ అనేది అదేమి ఒక ఏలియనేటెడ్ సబ్జెక్ట్ కూడా కాదు. మనం ఎక్కడ ఉంటాం, ఇంట్లోనే ఉంటాం. రెగ్యులర్ గా చూస్తుండే వి సీ ఎ సివిల్ స్ట్రక్చర్ వేర్ ఎవర్ యూ గో, యూ విల్ సీ ఎ సివిల్ స్ట్రక్చర్. దాన్ని మనం క్రియేటివ్ చేస్తే చాలు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత అర్థమైంది డిప్లొమా సిలబస్ ఎంత బెటర్గా ఉన్నదో ఇంజనీరింగ్ కన్నా. అవునా? అంటే నాకు డిప్లొమాలో ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి సబ్జెక్ట్స్. ఓకే, మీరు నమ్మరు, ఇదే డ్రాయింగ్స్కి వద్దాం మళ్ళీ. డిప్లొమాలో మాకు 6 సెమిస్టర్లు ఉంటే 4 సెమిస్టర్లో డ్రాయింగ్ ఉండేది, ఇంజనీరింగ్ డ్రాయింగ్. మనకి బీటెక్ వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మేము ఫైనల్ ఇయర్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాయింగ్ వేసేవాళ్ళం డిప్లొమాలో. బార్స్ ఏవైతే రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది ప్రతిదీ మేము డ్రాయింగ్ వేసేవాళ్ళం డిప్లొమాలో ఉన్నప్పుడు. ఇంజనీరింగ్లో వేయలేదు. నాకు అది ఇంకా షాకింగ్ అనిపించేది సిలబస్లో. అంటే ఇంకెక్కువ మనం డిప్లొమాలో నేర్చుకోవచ్చు, కానీ అది మోర్ ఆఫ్ అంటే ప్రాక్టికల్ వే. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి కదా, నోబడీ డ్రాస్ రీఇన్ఫోర్స్మెంట్ విత్ స్కేల్ అండ్. కాకపోతే అది ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేస్తామేమో ఆర్ ఎక్కువ నేర్చుకుంటామేమో దానివల్ల అనిపించింది. ఓకే, సరే బీటెక్ వచ్చినాక అయినా కూడా డ్రాయింగ్స్ లేవు, ఎందుకంటే సాఫ్ట్వేర్స్ వచ్చినాయి అనుకుంటా. ఆటోకాడ్ ఒక్కటే, అది కూడా ఒక సెమిస్టర్లో ఉంటుంది అంతే. సో మోర్ ఆఫ్ థియరిటికల్ నాలెడ్జ్ రాదర్ దాన్ ప్రాక్టికల్ అన్నది బీటెక్లో ఎక్కువ కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్. మనం సివిల్ ఇంజనీర్స్ చేయాల్సిందే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆన్ సైట్ నాలెడ్జ్ ఎంత గెయిన్ చేస్తే అంత ఎక్కువ అంటే డౌట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్. 4 years డిగ్రీ మొత్తంలో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాయిడ్ ఐ ఫెల్ట్. మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఏదో తీసుకెళ్తారు, తూతూ మంత్రంగా ఒక బస్ లోనే అందరినీ. క్లాస్ ట్రిప్ కి వెళ్ళట్టే ఉంటది అది. మనం రోడ్ మీద నించొని ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక 1 hour నించుంటే వచ్చే నాలెడ్జ్ ఎక్కువ రాదర్ దాన్ దిస్ ఇండస్ట్రియల్ విజిట్స్ ఏ ఉండవు. టు బి ఫ్రాంక్, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. టాప్ కాలేజెస్ లోనే లేవు, ఇంకా చిన్న చిన్న కాలేజెస్ అయితే ఇంకా ఛాన్సే లేదు అసలు ఇంకా. సో అది డిప్లొమా అట్లా ఫినిష్ అయింది. డిప్లొమా 3 years అయ్యేంత వరకు సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎంతో కొంత బ్లడ్ లోకి ఇంజెక్ట్ అయింది. సో ఇంకా 3 years అయిన తర్వాత యూ కెన్ నాట్ డినై ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ అ సివిల్ ఇంజనీర్. ఓకే, సో అది అయిపోయింది. ఇంకా మనం అవునన్నా కాదన్నా మనం చేయలేము, అది ఉండిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో ఇప్పుడు ఎట్లున్నదో తెలియదు కానీ డిప్లొమా మాసప్ టైం డిప్లొమాలో బ్రాంచ్ టు బ్రాంచ్ ఫైట్స్ ఎక్కువ కాలేజీలో. చాలా బేసిక్ గా అంటే ఇప్పుడంటే కొద్దిగా తగ్గింది కానీ అన్న మీ టైంలో అంత బ్రాంచ్ వార్స్ చాలా ఎక్కువ ఉండే కదా. చాలా ఎక్కువ. అసలు హాస్టల్ అయితే ఇంకా ఫుల్ ర్యాంకింగ్స్ అంట. వేరే ఆటోమొబైల్, ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఆటోమొబైల్ విన్నర్ ఎక్కువ. అప్పుడు ఆటోమొబైల్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది డిప్లొమాలో, మెకానికల్ బ్రాంచ్ ఉంటుంది. ఇవి మాస్ కొంచెం. ఈసీఈ ట్రిప్లీ ఏమో బై డిఫాల్ట్ ఏమో కానీ వాళ్ళు సైలెంట్, వాళ్ళు ఎవరు జోరికి రారు, వాళ్ళ పని వాళ్ళు కానిస్తుంటారు. సిఎస్సి, ట్రిప్లీ, ఈసీఈ మోస్ట్లీ సాఫ్ట్ బ్యాచెస్ అనమాట. ఆటో క్యాడ్, సివిల్, మెకానికల్ మాస్ బ్యాచెస్ మా టైంలో. ఆ కాలేజ్లో పర్టికులర్ మాసప్ టైం కాలేజ్ నేను డ్రాయింగ్లు వేస్తుండే కదా ఆటోమొబైల్ కాలేజ్ క్లాస్ రూమ్స్లో. క్లాసెస్ అయిపోయిన తర్వాత వెళ్ళి పెద్ద ఒక ఈగిల్ వేసేసి, అప్పుడప్పుడు సైమోవి ఇవన్నీ ఇంట్లో పెద్ద ఈగిల్ ఒకటి వేసి రాయల్ సివిల్ అని రాసేసి వస్తుండే వాళ్ళు. ఇంకా ఇట్లాంటి గొడవలన్నీ అవుతుండే కాలేజీలో ఎక్కడ పడితే అక్కడ. ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకున్నాం కూడా చాలా. we used to search for the reason, ఒక్క స్పార్క్ ఇట్లా తగలాలి అంతే. అసలు ఎందుకు వచ్చిందన్న గొడవ కూడా? జస్ట్ ఈగల వల్ల
అట్లా అంటే అది ఒక్కటే కాదు, చెప్తున్నా కదా మేము వెతుక్కునే వాళ్ళం రీజన్స్ కి. అవసరం లేదు, స్పార్క్ అయితే ఇంకా తగలబడిపోవడమే, దురద ఎక్కువ ఉంటుంది ఆ ఏజ్ లో. అప్పుడే కదా. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో కొంచెం రెస్ట్రిక్టెడ్, ఎవరైనా సరే స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంటాడు. కాలేజ్ వచ్చేసరికి వింగ్స్ వచ్చేస్తాయి ఫ్రీ హ్యాండ్స్ కంప్లీట్ గా అస్సలు. సో అట్లా డిప్లొమా అట్లా అయింది. అది ఇంకెక్కువ ఇంజెక్ట్ చేసింది. సివిల్ నాది, సివిల్, నేను రాయల్ సివిల్ అని చెప్పి. సో అట్లా అంటే కంప్లీట్ గా అప్పుడు మెకానికల్ కి సివిల్ కి ఎక్కువ అవర్స్ ఉండే. మెకానికల్ సివిల్ మా కాలేజ్లోనైతే ఆటోమొబైల్ కి మా బ్యాచ్ పర్టికులర్. ఓకే. సో అంటే అన్ని చూసారన్న మీరు అయితే. కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆ టైంలో ఫేస్బుక్ లేదు, ఆర్కుట్. ఇప్పుడు 2007లో నేను డిప్లొమా జాయిన్ అయినా. 2008-7 అసలు ఇంటర్నెట్ అంటే మేము ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి కూర్చొని ఆర్కుట్ ఓపెన్ చేసి ఏదన్నా ఏవో 2 యానిమేషన్ ఫోటోలు ఇట్లా అప్లోడ్ చేసి వచ్చేస్తున్నాం. ఓకే. ఫేస్బుక్ ఇంకా దాని తర్వాతే. అవును. సో డిప్లొమాలో ఉన్నప్పుడే ఒక చిన్న ఫోన్లు ఉంటాయి, నోకియా ఫోన్స్. దాంట్లో ఏవో ఫన్నీగా అట్లా వీడియోస్ తీస్తూ సినిమాలు చూస్తూ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్సే, అరే నువ్వు డైరెక్టర్ అయిపోరా, నువ్వు యాక్టర్ అయిపోరా. ఈ థింగ్ ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ అనేది కాస్త ఎంత ఉంటే ఈ ఫ్రెండ్స్ సర్కిల్ తో ఇంజెక్ట్ చేసేది ఉంటుంది కదా, అది ఎక్కేస్తుంది అన్నమాట బ్లడ్ లో. వాళ్ళు ఫన్నీగా చెప్తారో నిజంగా చెప్తారో తెలియదు, ఆటోమేటిక్ మనకి ఎక్కేస్తుంది. ఇంకా ఏదో ఒకటి తీయాలి, ఫిలిం తీయాలి, లేదా షార్ట్ ఫిల్మ్ అర్జెంట్ గా తీసి హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమా తీసేయాలన్న థాట్ లోనే ఉంటాం మనం. అట్లా అనిపోద్ది. సో ఆ రేంజ్ కూడా మీరు వెళ్ళిపోయారు. సో ఇంకా ఉంటున్నది కూడా హైదరాబాద్ లోనే. ఇంకా మీకు ఇంకా కొద్దిగా స్టూడెంట్ బస్ పాస్లు, ఆర్టీసీ బస్ పాస్లు, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. బస్ ఎక్కితే ఫిలిం నగర్ బస్ కనపడంగానే కథం ఏదో వెళ్తుండే, 2-3 చక్కర్లు గల్లీలో కొడుతుండే, భయం వేస్తుండే. ఎవరన్నా అడగాలన్నా ఏం అడుగుతాం, మనకి ఏం తెలుసు. అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అన్న. ఈ ఇన్స్టాగ్రామ్ అని, ఈ ఫేస్బుక్ అని, ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేటివ్గా షార్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీ ఫేమ్ వచ్చేసింది. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించుకొని సో చిన్న ఛాన్స్ ఇవ్వడం చాలా మందికి ఈ మధ్యలో వచ్చినాయి కూడా. సో మీ టైం యాక్చువల్గా ఆ టైంలో కనుక ఇన్స్టాగ్రామ్ అనేది, ఫేస్బుక్ అనేది ఫుల్గా ఉండుంటే మీరు ఎక్కడో ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఫస్ట్ వీడియోనే మీ ఛానల్లోది దగ్గర 10 million అబోవ్ ఉంది. అసలు బ్లాక్ బస్టర్ ఆ వీడియో. మీరు మెయిన్ ఇంకొక డ్రాబ్యాక్ ఎక్కడైందంటారు మీకు, ప్రతి వీడియోకి 1 year గ్యాప్. సో ఎందుకు వచ్చింది అట్లా గ్యాప్స్, ఎందుకు వచ్చినాయి? అంటే బేసిక్గా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచో. అన్నిటికన్నా కష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే నీకు తెలుసు నీకు కంప్లీట్గా 100% యు ఆర్ కేపబుల్ అని, నీకు టాలెంట్ ఉందని తెలుసు. బట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అది అంత ఈజీ కాదు. ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి యూ నీడ్ అ టీమ్. ఆ టీమ్ కరెక్ట్గా బిల్డ్ అయ్యి ఉండాలి. సో ఇట్లాంటి కొన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వేర్ ఐ ఫెయిల్డ్. అండ్ డిప్లొమా తర్వాత ఒక 2 years నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా చాలా ట్రై చేశాను. డిప్లొమా తర్వాతనే, డైరెక్ట్ బీటెక్ జాయిన్ అవ్వలేదు. 2 years అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసిన. అక్కడెక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన. రీల్ అప్పుడు కెమెరాస్ లో దే యూస్ టు పుట్ చిన్న క్యాసెట్ టైప్ లో అట్లాంటి వాటికి ఉండేది. అంటే మరి నేను అప్పుడు చాలా చిన్నోడిని, అప్పుడే 10th అయిపోయింది, అప్పుడే డిప్లొమా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీకు అంత ఫిలిం మేకింగ్ మీద నాలెడ్జ్ కూడా ఉండదు ఆ టైంలో. అసలు లేదు, చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ లోపల ఉంది. నేను మస్తు యాక్ట్ చేస్తా, మస్తు స్టోరీస్ రాయగలుగుతా, అది ఇది అని. సో డిప్లొమా తర్వాత 2 years చాలా ట్రై చేసిన. కొన్ని అప్పుడు దట్ ఫిల్మ్ మేకింగ్ వరల్డ్ వాజ్ డిఫరెంట్, ఇప్పుడు ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనం కొంచెం చదువుకున్న వాళ్ళని ఎక్కువ చూస్తాం. అప్పుడు చూసినాయి అసలు వీళ్ళు సినిమాలు తీస్తున్నారు, అందరిని అనట్లేదు, కొన్ని అసలు సినిమాలు తీస్తున్నారా, ఇంకా దేనికోసమైనా సినిమా తీస్తున్నారా అన్నట్టుగా కూడా ఉండేది. కొంచెం అది చూసిన తర్వాత నేను ఇక్కడ మింగిల్ అవ్వలేనేమో, నాకు ఇంకో డిఫరెంట్ వరల్డ్ కావాలేమో మేబీ, ఆర్ అలాంటి వాళ్ళు నేను ఎక్కడైతే ప్రొఫెషనల్గా 100% ఫిల్మ్ మేకింగ్ ప్యాషన్తోనే సినిమాలు తీస్తే అంతవరకు ఇంకా వెళ్ళలేదు ఆ టైంలో. ఆ 2 years ఉంటే స్టోరీ డిఫరెంట్ ఉండేదేమో. సో ఆ 2 years స్ట్రగుల్. అండ్ మోర్ ఓవర్ అసలు డిప్లొమా జాయిన్ అయిందే ఒక 3 years లో ఏదో ఒక జాబ్ చేయాలని. ఈ డిప్లొమా టైంలోనే ఈ పిచ్చి పట్టేసుకుంది. ఓకే. సో ఆ 2 years అంతా దీనికే వెళ్ళిపోయింది.
ఇంకా అప్పుడు షార్ట్ ఫిల్మ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా సేమ్ ఇస్తారు, అక్కడ సంపాదించింది ఏం లేదు. ఇంక ఇంట్లో కూడా నాకు కూడా ఏదో గిల్ట్ ఉండింది, నేను అసలు ఏదో వర్క్ చేసి ఏదో ఎర్న్ చేయాలి కదా ఈ టైంలో, ఇంకెంత తిరుగుతా 2 years ఇక్కడనే వెళ్ళిపోయిందని చెప్పి వన్ ఫైన్ డే ఇంకా బీటెక్ జాయిన్ అయిపోదాము, ఒక డిగ్రీ ఉండాలి. ఇంట్లో వాళ్ళు అడిగింది ఏంటంటే జాబ్ కాకపోయినా డిగ్రీ ఉంటే బెటర్ అని, మా అమ్మ అని ఉంటే సరే బీటెక్ చేస్తూ చేద్దాంలే, వీళ్ళు బీటెక్ చేస్తున్నామని వీళ్ళకి చెప్దాము, మనం మన పని కానిద్దాము, బీటెక్ లో రెండు అయిపోతాయి, స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్రీ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మీకు అక్కడ అంటే ఇప్పుడు డిప్లొమా అయిన తర్వాత 2 years గ్యాప్ ఉంది మీకు, డిప్లొమా తర్వాత 2 years గ్యాప్ కంప్లీట్ గా సినిమా కోసం తిరిగి ఆ ట్రామా వేరే ఉండే. ఇంకా టు బి ఫ్రాంక్ ఇప్పటికీ కూడా కొంచెం ఒకరితో మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం, ఫిల్మ్ వీళ్ళు నిజంగానే సినిమా తీయడానికే ఇంత చేస్తున్నారా, ఇంకేదైనా ఉన్నాయా ఏంటి అని. ఉన్నాయన్నా రియల్ గా చూసి నేను ఉన్నాయి అట్లా చాలా ఉన్నాయి. ఒకటే అది అంటే మరీ ఇన్ఫాక్ట్ నేను కూడా చూసా, డైరెక్ట్ గా చూసా, ఫిలిమ్స్ పేరుతో ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తారు, చిన్న ఆఫీస్ సెటప్ ఓపెన్ చేస్తారు, ఆడిషన్ ఓపెన్ కాల్ ఆడిషన్ పెడతారు, అన్ని జరిగిపోతాయి, వీళ్ళు హీరో అంటారు, వీళ్ళు హీరోయిన్ అంటారు. ఈ ఓపెన్ కాల్ ఆడిషన్ అయిపోయిన తర్వాత ఫిలిం కనిపించదు, ఆ బోర్డు కనిపించదు, ఆ హీరోయిన్ కనిపించదు, ఆ హీరో కనిపించదు, అక్కడ ఆఫీసే కనిపించదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. అట్లా చాలా ఉన్నాయి. ఈవెన్ నేను కూడా 2-3 ఆడిషన్ కి 2-3 ఎక్కువగా వెళ్ళాను. సో అక్కడ చూసాను నేను అట్లా. యాక్చువల్లీ నేను బీటెక్ లో ఉండేటప్పుడు ఒక కామెడీ వీడియోస్ రెగ్యులర్ వస్తుంది, ఒకటి చూసాను నా, అరే వాటర్ ఇది పాము, అరే కట్ల పాము, ఇది రైటింగ్ ఇంకేమన్నానా, లుక్స్ లైక్ అంటూ కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి అన్న. క్రేజీ అసలు, అంటే ఎంత చిన్న పాయింట్ కామెడీ జనరేట్ చేయడం అనేది చాలా క్రేజీ అనిపించింది. అసలు ఎట్లా వచ్చిందన్న థాట్? బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకా ఒక్కసారి వన్స్ యు ఆర్ అ ఫిల్మ్ మేకర్ యూ విల్ ఆల్వేస్ బీ అ ఫిల్మ్ మేకర్. అప్పుడు మనకు స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. నేను బీటెక్ జాయిన్ అయింది 2012లో, డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం, లాటరల్ ఎంట్రీ కదా. ఓకే, ఇంకా ఎంత చదువుతున్నా లోపల మాత్రం ఉండింది మళ్ళీ ఏదో చెయ్యాలి, ఏదో తీయాలి, అది ఇదని. లక్కీగా అప్పుడప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది. ఓకే, ముందే ఉండింది బట్ అంత నెట్ సోర్స్ అనేది చాలా తక్కువ. ఎవరికి ఇప్పుడు ఇంట్లో ఇంటర్నెట్ ఉండి కంప్యూటర్ ఉంటే గానీ ఇంటర్నెట్ లేదు. అవును. సో నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఆ డ్రాస్టిక్ చేంజ్ చూసినాను. ఏమైంది, మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం ఎక్కువగా పాపులర్ అవుతుంది. థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకుంటా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి తెలుగులో, చాలా బాగుండే. ఆ టైంలో చాలా జెన్యూన్ కంటెంట్. యాక్చువల్గా ఆ టైంలో వచ్చిన కంటెంట్ అంతా కూడా ఎవరైతే ప్యాషనేట్గా ఫిలిం మేకింగ్ ప్యాషనేట్గా ఉన్నారో వాళ్ళు షార్ట్ ఫిలిం తీసి చేసేవాళ్ళు. అవును. సో అందుకే అంత క్వాలిటీ కంటెంట్ వచ్చేది. మేకింగ్ ఎట్లా ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉండేది. అవును. ఆ టైంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి చూసినాను. అవి చూసిన తర్వాత నేను బేసిక్గా ఆర్టీసీ బస్లో మల్లారెడ్డి కాలేజ్ ఎక్కడ ఊరవతలు ఉంటుంది. అవును. సో ఆర్టీసీ బస్లో వెళ్ళేసరికి బస్ దొరకడం తక్కువ, బస్ దొరికిందంటే అది ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో వెళ్ళేవరకు రోజు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఫస్ట్ అవర్ ఎవరైతే ఉంటారో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెక్చరర్, మోస్ట్లీ బయట నిలబెట్టేవాళ్ళు. నిలబెట్టినప్పుడు అట్లా ఉంటూ లోపల ఉన్న ఫిల్మ్ మేకర్ ఇక్కడ ఉన్న లేట్ కమర్ రెండు కలిపి ట్రిగర్ అయిపోయి అట్లా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, సరే ఒక స్కెచ్ వీడియో తీద్దాము అని చెప్పి ఒక 3 క్యారెక్టర్స్ ఏమో రాసి ఉండే. దాని తర్వాత ఇట్ వెంట్ ఆన్ టు అందులో 24 members ఉంటారు ఫస్ట్ ఎపిసోడ్ లో. మన దగ్గర ఏం లేదు, కెమెరాలు లేవు, ఏం లేవు. అడుగుదాం అనుకున్నాను ఎట్లా తీసారు. అప్పుడు ఫస్ట్ వీడియో క్వాలిటీ బాగాలేదు కానీ సెకండ్ వీడియో నుంచి కొద్ది బెటర్ ఉండేది. ఎట్లా తీసారు ఏంటి? ఫ్రెండ్ దగ్గర ఒకటి దగ్గర సెమీ ఎస్ఎల్ఆర్ ఉండేది, డిఎస్ఎల్ఆర్ కూడా కాదు అది, సెమీ ఎస్ఎల్ఆర్. వాడు ఒకరోజు అరే నా కెమెరాలో వీడియోలు తీయొచ్చు తెలుసా అని ఏదో చిన్న వీడియో, అది ఫొటోస్ కోసం కొన్నారు వాళ్ళు, వీడియోస్ తీయొచ్చు అనేసరికి సర్లే వీడియో తీయగలుగుతాం చాలు ఇంకా అని పట్టుకొచ్చేసి ఒక బల్బ్ హోల్డర్ ఉంటుంది కదా, వైర్, ఒక బల్బ్ హోల్డర్ కి ఒక సిఎఫ్ఎల్ బల్బ్ పెట్టి దాంతోనే ఎవరు డైలాగ్ చెప్తే వాడు ముందు ఇట్లా వేలాడి తీసి రికార్డ్ చేసాడు. అది కరెక్ట్ 2 డైలాగ్ కాగానే ఆ పట్టుకున్నాడు వదిలేసిండు, అది కింద పడి పగిలిపోయింది. ఇంకా జూనియర్సే మోస్ట్లీ, జూనియర్స్ అయితే మన మాట వింటారని, వీడియోలో ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ జూనియర్సే ఉంటారు. ఓకే, అది పడిపోయినాక ఇంకా లైట్ లేదు ఏం లేదు, అందుకని ఆ వీడియో అట్లా ఉంటుంది. ఓకే, సో అది షూట్ చేయడం కూడా 720p జస్ట్ నార్మల్ హెచ్డీలో అట్లా లో క్వాలిటీ. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే ఈ షూట్ చేయడం కూడా కాదు, దాన్ని ఎడిట్ చేయడం.
నా దగ్గర ఉన్న కంప్యూటర్ 1 GB ర్యామ్ కంప్యూటర్. అబ్బా దాంతో టాస్క్. పెద్ద టాస్క్ 1 month ఏమో ఎడిట్ చేసి అట్లా. సో అందుకు లేట్ అయ్యేదా చాలా 1.5 month ఏమో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం రీసౌండ్ ఎకోస్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఫోన్ లోనే వాయిస్ డబ్బింగ్ అట్లా చెప్పించి దాని తర్వాత రిలీజ్ చేసి ఉండే. నేను అనుకున్నా అసలు క్వాలిటీ లేదు, ఒక్క ఎవరు చూడదు అవ్వరు అనుకున్నా. ఒక రోజు ఓపెన్ చేస్తే 700, నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే 1400, వారం తర్వాత చూస్తే 2 lakhs. వా, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 month లో 1 million. దట్ ఈస్ ఇన్ 2015. 2015 జనవరిలో 1 month లో 1 million. అప్పటికి జియో లేదు, ఎవరి ఫోన్లో ఇంటర్నెట్ లేదు. సో అదొకటి. సో అట్లా ఇట్ స్టార్టెడ్. లేట్ కమర్స్ అనేది సిరీస్ తీయాలని అనుకోలేదు, ఒక ఎపిసోడ్ తీద్దామని అనుకున్నా. దాని తర్వాత ఇంకా బీటెక్ కంటిన్యూ చేసి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా, సక్సెస్ఫుల్గా బీటెక్ కంప్లీట్ చేసుకొని. రైట్ రైట్ రైట్. మీ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉండేదన్న అప్పట్లో? పర్వాలేదు, అంటే అదే నేను చెప్పినాను కదా, ద బిగ్గెస్ట్ వాయిడ్ ఇస్ దర్ ఇస్ నో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. సివిల్ ఇంజనీర్స్ నీడ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఓకే. సో ల్యాబ్స్ ఉంటాయి, ప్రతి సెమిస్టర్లో 2 ల్యాబ్స్ ఉంటాయి, కానీ అది సరిపోదు. ఆ ల్యాబ్ నాలెడ్జ్ సరిపోదు మనకు. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, దట్ ఈస్ ఫైన్, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇట్స్ జస్ట్ 10% ఆఫ్. జస్ట్ ఏంటంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అసలు లేదో అంటే మనకి నేర్చుకోలేదు బీటెక్ 4 years లో కూడా ఏమి. రైట్. నాకు ఎంతో కొంత నచ్చిన సబ్జెక్ట్ అంటే ఈ సర్వేయింగ్ ఒకటి, ఫీల్డ్లోకి తీసుకెళ్ళి చేపిస్తారు కదా సివిల్లో, అదొక్కటి ప్రాపర్ సివిల్ వైబ్ ఇస్తుంది. వాళ్ళు క్యాప్లు పెట్టుకొని ఎండలో వెళ్ళి టేప్లు పట్టుకొని ఆ రేంజింగ్ రాడ్స్ అవి ఇవి. ఫీల్డ్ నాలెడ్జ్ లో ఇప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ లో ఇప్పుడు మనం ఒక కార్ నడపాలనుకోండి, ఫస్ట్ క్లచ్ నొక్కాలి, ఆన్ చేయాలి, గేర్ వేయాలి, ఇదంతా నువ్వు థియరీలో నేర్చుకొని నువ్వు డైరెక్ట్ జాబ్లో వెళ్ళి నీ కార్ నీ చేతిలో పెడితే ఎట్లా డ్రైవ్ చేస్తాడు వాడు? ఎగ్జాక్ట్లీ. వాడు అసలు స్టార్ట్ చేయగలుగుతాడా? నువ్వు చదివిందంతా బుక్లోనే, కార్ ఎట్లా నడపాలి అనేది, వెహికల్ ఒక 4-wheeler ఎట్లా నడపాలని కంప్లీట్గా నువ్వు బుక్లోనే చదివినావు. నువ్వు ఎప్పుడు సీట్లో కూడా కూర్చోవాలి. నీకు మన ఈ ఏమంటారు సైట్ విజిట్స్ ఇవన్నీ ఎట్లుంటాయంటే దూరం నుంచి కారు చూపిస్తారు అంతే. ఓకే, అంటే వాడు నడుపుతూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు అంతే. మేబీ కూర్చోబెడతారేమో, సీట్లో కూర్చోబెట్టి అయిపోయింది దింపే నెక్స్ట్ వాడు కూర్చోవాలి అని అంటారు. సో నువ్వు ఎట్లా నడుపుతావు కారు? సో అందుకనే సివిల్ ఇంజనీర్స్ ఇనీషియల్ స్టేజ్లో దే సఫర్ అ లాట్. 1 year to 2 years వరకు కొంచెం సఫరింగ్. మనకు ట్రైనింగ్ పీరియడ్లో అవన్నీ ఏమి ఉండవు. దిగినామంటే తిట్లు పడుతూనే ఉంటాయి. నీకు ఈ ఎస్టిమేషన్ కూడా రాదా, నీకు ఇది కూడా రాదా, అరే నేను ఇది కాదురా, నేను డ్యామ్ ఎట్లా కట్టాలో నేర్చుకున్నా, నేను నాకు మొత్తం డెరివేషన్ వచ్చు, అది ఎవరికి అవసరం? అంతే కదా. నీ ఖాళీ నువ్వు వాల్యూమ్ అది క్యాల్కులేట్ చేయగల, పైన ఉన్నాడు నేను బండబూతులు తిట్టేస్తుంటాడు. నేను చేయలేదు, యాజ్ అ సివిల్ ఇంజనీర్గా నేను వర్క్ చేయలేదు, కానీ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ సర్కిల్ అంతా వాళ్ళే కదా. దే యూస్ టు షేర్ దర్ స్టోరీస్, అన్ని ఇట్లానే ఉంటాయి. వాళ్ళు ఒక 1 year అవుతే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు, ఓహో మనం చేయాల్సిన వర్క్ ఇది ఉంటుంది. అది కూడా ఫీల్డ్ టు ఫీల్డ్ డిఫర్ అవుతుంది. అందరు ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళరు కదా, డిఫరెంట్ దాంట్లో కొంతమంది వెళ్తారు, కన్స్ట్రక్షన్ లో కొంతమంది వెళ్తారు, ప్రాజెక్ట్ మేనేజర్స్ అని చాలా రోల్స్ ఉన్నాయి ఇందులో. మనం చదువుకునేది డిగ్రీ అయిపోయిన తర్వాత చదువుకుంటాం యాక్చువల్గా. అదే నేను ఒక దగ్గర విన్నా, మనం స్కూల్ నుంచి కాలేజ్ దాకా నేర్చుకునేది అంతా ఒక 10 to 20% అయితే అసలైన లెర్నింగ్ అంతా ఆఫ్టర్ గ్రాడ్యుయేషనే ఉంటుంది అని కూడా విన్నాను. అవును, దట్స్ డెఫినెట్లీ 100%. మనం ఒకవేళ కాలేజ్లో ఎంత ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ పెట్టినా సరే అది కొంచెం ఇంప్రూవ్ చేస్తుందేమో, కానీ నేర్చుకునేది మాత్రం ఫీల్డ్లోకి దిగిన తర్వాత. రైట్. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినోడు సముద్రంలో దిగబెడితే డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ వేవ్స్ అవన్నీ వేరేలాగా ఉంటాయి కదా. మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా దింపరు, బకెట్ ఇచ్చి ఎట్లా చేయాలని చూపిస్తారు అంతే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్డ్. ఇప్పటివరకు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాం అన్న, అది సివిల్ అనేది ఒక సముద్రం అని చెప్పేసి అన్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ కూడా అంతే అన్న, దూరం నుంచి చూసే వాళ్ళకి ఇది అంటే సినిమా అనేది ఎంత ఏముందో కదా అనిపిస్తుంది, దిగునోడికే ఆ డెప్త్ ఏంటో తెలుస్తుంది. మీరు చాలా సిరీస్ తీశారన్న, ఈ లేట్ కమ్మర్ సిరీస్ చేసినా సరే సిరీస్ తీస్తూ అట్ ద సేమ్ టైం మీరు ఒక ఫిలిం కూడా తీశారు, ది ATM గాయ్ అని ఒక ఫిలిం తీశారు. సో అది నేను చూసాను అన్న. కాన్సెప్ట్ అయితే
నాకు బాగా అనిపించింది. ఎలా తీసారండి అసలు, అంటే ఆ స్టోరీ అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సో ఇనీషియల్గా ఎప్పుడైనా సరే సిన్స్ ది బిగినింగ్ ఒక ఫిల్మ్ మేకర్, ఒక మంచి యాక్టర్ అవ్వాలని, ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి. సో ఈ జర్నీలో అన్ని కొంచెం చేసుకుంటూ వచ్చి మన ఎడిటింగ్ మనమే చేసుకోవాలి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, యాక్టర్ అన్ని ఆ ఎడిటింగ్తో సహా మొత్తం అంతా చేసుకుంటూ వచ్చేవాడిని. సో మెల్లిమెల్లిగా ఒకరిద్దరు మన దగ్గరికి 10 మంది ఒక టీం లాగా ఫామ్ అవ్వడానికి వస్తే అందులో ఒకరు ఇద్దరు స్టిక్ అవుతారు అంతే. అవును. అంటే తెలిసిపోతుంది వేర్ ఐ ఫెయిల్డ్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్. ఇంకా నేను ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నా ఎక్కడ అంటే టు ఫార్మ్ అ బెటర్ టీమ్. ఓకే. ఎందుకంటే మనకు తెలియదు ఎవరికి నిజంగా ప్యాషన్ ఉందని. అడిగేటప్పుడు చాలా ఘోరంగా అడుగుతారు, అన్నా నాకు అసలు నేను ఇది తప్ప నాకు ఇంకో లైఫ్ లేదన్నా, నేను యాక్టరే అన్నా, ఇంకేం లేదంట. కట్ చేస్తే అరే నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు అని చెప్పి, అరే రేపు రారా మార్నింగ్ షూట్కి 7 o'clock అంటే వాడు 10 o'clock వస్తాడు. పంచువాలిటీ ఉండదు. నువ్వు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు 10కి ఎందుకు వస్తావు? నువ్వు ఇంక రీజన్స్ ఏమి ఉండవు కదా. 7 అంటే 7, సరే 7:30 కదా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా నాకు 90% అన్నీ ఇట్లానే తగులుతాయి. ఎవరైనా సరే డిఓపి అని ఎవరైనా మోస్ట్లీ ఎక్కడో 10% జెన్యున్గా ఉంటారు నిజంగానే. వాళ్ళకు కూడా ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండో, ఏవో మధ్యలో ఫీల్డ్ వదులుకొని మళ్ళీ ఏదో జాబ్ చేసుకోవడమో ఇట్లాంటివి అన్నీ అవుతూ ఉంటాయి. అది ఇనీషియల్ స్టేజెస్లో. ఇప్పుడైనా కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది, స్కోప్ ఎక్కువ ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళినా ఫిల్మ్ మేకర్స్ తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు చూసేవాళ్ళ కన్నా. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడైనా సినిమా తీయాలని, షార్ట్ ఫిల్మ్స్ తీయాలని కాదు, లీడ్ కమర్స్ తీయాలని కాదు. ఇన్ఫాక్ట్ నాకు లీడ్ కమర్స్ తీయడం అసలు ఇష్టం లేదు. తర్వాత ఫస్ట్ 5 episodes తర్వాత 5 episodes వరకు మాత్రమే నేను హార్ట్ పెట్టి తీసిన. మిగతా అన్నీ సర్వైవ్ అవ్వడానికి తీసినాయి కొన్ని ఉన్నాయి, జనాలు అడుగుతున్నారని తీసినాయి కొన్ని ఉన్నాయి. సరే సినిమాకి ఇంకా టైం పడుతుంది కదా, ఇంకొక 2 తీసేద్దాము, ఇంకో 3 months అట్లా లాగేయచ్చు అని. సో ఆ టైంలో మేమున్న టీంలోనే ఒక సినిమా తీసేద్దాము అని స్క్రిప్ట్స్ రాసుకొని, అన్నిటికన్నా ఫస్ట్ ఇనీషియలే మన స్టోరీ ఒకటి వినడానికి కూడా రెడీగా లేడంటే దానికన్నా ఇంకా బాధాకరమైంది ఇంకొకటి ఉండదు. నువ్వు రాయడం ఎన్ని రోజులు రాస్తావు? ఒక 6 నెలలు 7 నెలలు ఒక స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని. నేను ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ ఉండేది వేరు. బేసిక్గా నేనేమనుకున్నానంటే, అరే వీడు శ్రవణ్ కొత్త అనేవాడు వాడే స్టోరీ రాసుకుంటాడు, వాడే డైరెక్షన్ చేసుకుంటాడు, ఒక టీంని వాడే ఫామ్ చేసుకొని వాడే ప్రొడ్యూస్ చేసుకుంటాడు, వాడే ఎడిట్ చేసుకుంటాడు, అంటే వీడు టాలెంటెడ్, వీడి స్టోరీస్ ఇందాము అని అనుకుంటారేమో అని నేను అనుకున్నా. ఓకే ఓకే. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావు ఫిల్మ్ మేకింగ్లో, మోస్ట్ ఇంపార్టెంట్లీ నువ్వు ఎంత హార్డ్ వర్కర్, నువ్వు ఎంత టాలెంటెడ్ అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ మ్యాటర్స్, కానీ అది ఎప్పుడు నీకు అవకాశం వచ్చిన తర్వాత. నీకు ఫస్ట్ అవకాశం రావాలంటే నెట్వర్క్ ఈజ్ ద బేసిక్. అది ఇంకా అది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నా, యాక్టర్ అవ్వాలనుకున్నా, ఏది అవ్వాలనుకున్నా గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ ఇంపార్టెంట్. నువ్వు టాలెంట్ని, యాక్టింగ్ టాలెంట్ని ఇంప్రూవ్ ఎంత చేసుకోవాలని ట్రై చేస్తావో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, అట్లనే నేను నెట్వర్క్ ఎట్లా పెంచుకోవాలో కూడా ట్రై చేయాలి. సో ఇప్పుడు 100 మందిలో ఒకరు పైకి వస్తున్నారు అని అంటే 100 మందికి టాలెంట్ లేక కాదు, వాడికి నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ అంటే కనీసం వాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మంచి డైరెక్టర్, వాడు ఒక స్టోరీ రాసినాడు, నీకు అవకాశాలు రాలేదు, నీ ఫ్రెండ్కి ఒక అవకాశం వచ్చింది, నీకు హీరో ఫ్రెండ్ రోల్ ఇచ్చినాడు, నువ్వు యాక్టర్ అయిపోయినావు. నాకు ఆ ఫ్రెండ్ ఉన్నందువల్ల. మీరు కొన్ని కేసెస్ తీసుకోండి, మనం చూసుకోవచ్చు. అప్పుడు నాగాశ్విన్ ఉన్నాడు, అతను ఒక డైరెక్టర్. సో ఆయన ఏంటంటే ఆయన ప్రతి సినిమాలో ఈ విజయ్ దేవరకొండ వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఒక గ్రూప్, నవీన్ పోలిశెట్టి వాళ్ళందరూ గ్రూప్. సో ఇప్పుడేంటి, ఆయన డైరెక్టర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫర్ ఎవరికి ఇచ్చారు? విజయ్ దేవరకొండకి ఇచ్చాడు. ఇప్పటికీ హీరోగా ఉన్న ఈ విజయ్ దేవరకొండకి ఎంత ఫేమ్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఒక నాగాశ్విన్, వాళ్ళ సర్కిల్ అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అట్లా ఉంది. సో నెట్వర్క్, ఎగ్జాక్ట్లీ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు చాలా లేట్గా అర్థమైంది. టాలెంట్ ఉంటే చాలు, అరే వీడే ఇంత చేసుకొని, అండ్ వ్యూస్ ఏం తక్కువ రావట్లేదు కదా, అన్ని వీడు చేస్తున్నాడు, 1 million వెళ్తున్నాయి అంటే వీడిలో టాలెంట్ ఉంది, సరే వాడు ఏదో కష్టపడి ఏదో స్టోరీ రాసిండంట విందాము అని మినిమం అనుకుంటారు కదా అనుకునేవాడిని. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. దట్ ఈస్ నేను అక్కడ చాలా రాంగ్ ఎస్టిమేట్ చేసిన అనిపించింది. బికాజ్ నేను ఒక 6 months ఒక స్టోరీ బిల్డ్ చేసుకున్నా, సరే అది 7-8 crores అవుతుంది, ఇది కాదులే ఇంకొంచెం చిన్నది రాద్దాం అని చెప్పి మళ్ళీ ఇంకో 6 to 7 months ఒక 1 crore అయిపోయేది రాసుకోండి. మళ్ళీ అది పిచ్ చేయడానికి వెళ్ళినా, ఎందుకంటే లో బడ్జెట్లో అయిపోతుంది కదా, మంచి కంటెంట్ ఉంది కదా, ఒప్పేసుకుంటారు అని చెప్పి. అసలు ఒప్పుకోవాలంటే అవతల వాళ్ళు వినే టైం ఇవ్వాలి కదా మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఇందాక అడిగినారు కదా వీడియో టు వీడియో ఆ గ్యాప్ ఎందుకు అని. సో గ్యాప్లో వీడియోస్ తీసిన
నాకు ఇప్పటికైనా సరే ఇది నేను ఇంకా క్రేజియస్ట్ పార్ట్. ఎందుకంటే ఎవడన్నా గ్యాప్ చూసుకుని వర్క్లు చేసుకుంటారు, మీ గ్యాప్ లో వీడియోలు చేశారు. అంటే ఇంక యూట్యూబ్ వీడియోస్ నాకు అయిపోయింది. ఇప్పుడు నాకు 1 million వ్యూస్ వచ్చినా నాకు ఎక్సైట్ చేయదు, ఎందుకంటే అసలు ఇంటర్నెట్ లేని టైంలో 1 million వ్యూస్ వచ్చినాయి, అయిపోయింది. సార్ ఇంటర్నెట్ లేని టైంలో 1 million అంటే అది అంటే అదొక అచీవ్మెంట్ అన్న. ఎందుకంటే ఎవరి దగ్గర ఫోన్స్ తక్కువ, డేటా అంటే చాలా ఎక్కువ అప్పుడు ప్రైస్. డేటా పెట్టుకుని ఒక వీడియో ఫుల్ గా మనది చూసే అంత ఛాన్స్ ఉండేది కాదు. అయినా చూసారు అంటే అక్కడే సక్సెస్ అయినట్టు బేసిక్గా చెప్పాలి అంటే. అది ఒకటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే సరే ఒక ఎపిసోడ్ తీసినావు అది హిట్ అయింది, నెక్స్ట్ తీస్తే ఎంతో కొంత తగ్గుతూ పోవాలి కదా. అయినా కూడా మిగతా కూడా అట్లనే వచ్చింది. నేను అనుకున్నాను ఎవరో ఒకరు చూస్తారు, అరే నీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉంటే చెప్పరా అని అడుగుతారులే. అట్లా నేనేం వెయిట్ చేస్తూ కూర్చోలే, నేను తిరిగినంత తిరిగిన నేను తిరగాల్సిన ఆఫీస్లో తిరిగిన, ఒకసారి నరేషన్ వినండి అని. సో అట్లా ఇది స్టార్ట్ అయింది బేసిక్గా 2019 నుంచి ఈ స్క్రిప్ట్స్ రాయడము. అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది 2015లో ఎప్పుడైతే ఈ లేట్ కమర్స్ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్స్ అట్లా రిలీజ్ అయినాయో, సమ్మన్ కాల్డ్ మీ, కాల్ చేసి మెయిల్ చేసి నంబర్ తీసుకొని కాల్ చేసి డైరెక్షన్ చేస్తారా, చిన్న స్కేలే చిన్న ప్రాజెక్టే సినిమా కానీ మేము రిలీజ్ చేస్తాము చిన్నది, డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదండి నాకు అంత టాలెంట్ లేదు ఇప్పటికి, నాకేం తెలియదు ఇంకా, అది పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా, కుదరదు అని చెప్పిన. వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ కాల్స్ ఆర్ ఎల్స్ సరే అట్లీస్ట్ మనం అప్రోచ్ అయినప్పుడు కూడా అట్లీస్ట్ నరేషన్ విని ఉంటే బాగుంటుంది. కొన్ని చాలా ఫన్నీ స్టోరీస్ ఉన్నాయి, అంటే అసలు మరీ ఇట్లా బిహేవ్ చేస్తారా అన్నట్టు. అంటే నేను అందరినీ బ్లేమ్ చేయట్లే, ఏంటన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏం అడుగుతారంటే ఎలివేటర్ పిచ్ అని ఉంటుంది, బేసిక్ ఇది ఫాలో అవుతుంది. అంటే నాకు 5 minutesలో స్టోరీ చెప్పు, ఇంప్రెస్ అయితే నేను నిన్ను మొత్తం స్టోరీ ఏంటా అని. అవును సరే అది చెప్పేస్తాం, నచ్చింది సినాప్సిస్ పంపి అంటారు. సినాప్సిస్ ఒక 2 పేజీలు ఉంటుంది. ఇప్పుడు మన స్టోరీ డైలాగ్స్లో ఎక్కువ పుష్ ఉన్న స్టోరీ క్యాజువల్గా ఉండి డైలాగ్స్ మంచిగా ఉండి ఫన్నీ కామెడీ స్టోరీస్లో కామెడీ సినిమాల్లో మనం స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, డైలాగ్స్ యాక్షన్స్, ఎగ్జాక్ట్లీ ఆ స్టోరీ వెళ్ళే విధానం ఇవే కదా. సో ఆ సినాప్సిస్లో మనం ఆ డైలాగ్స్ అన్ని ఎక్కడ పెడతాం, బట్ అట్లీస్ట్ సరే ట్రై చేసి వీలైనంత ఆ 2 page సినాప్సిస్లో పెట్టి పంపిస్తాం. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3-4 నెలలకేమో మనకు కాల్ బ్యాక్ వస్తుంది, సరే బాగుందండి ఒకసారి 1 line ఆర్డర్ కూడా పంపించండి అంటారు. మనం 1 line ఆర్డర్ కూడా పంపిస్తాం. 1 line ఆర్డర్ ఇంకా ఫుల్ స్టోరీ ఒక్కో సీన్ ఒక్కో లైన్లో అయిపోయింది. సరే నరేషన్కి రండి అని అంటారు. ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ ఎలివేటర్ పిచ్ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు ఒక 6 months ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఏ ప్రొడక్షన్ హౌస్ అన్నది? ఓకే అయిపోయింది. సరే నరేషన్కి రండి అని అంటారు. నరేషన్ అంటే ఎట్లుంటుంది, ఇంత అయిన తర్వాత నరేషన్ అంటే ఎంత, ఒక 1 hour మినిమం టైం ఇస్తారు కదా మనకి, ఎందుకంటే డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్. కొన్ని స్క్రిప్ట్స్ ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కోలా ఉంటుంది. సో నేను రాసిన స్క్రిప్ట్లో ద డీటెయిల్స్ ఆర్ ద మేజర్, దే ప్లే మేజర్ రోల్. వెళ్ళి కూర్చున్న తర్వాత 10 minutesలో స్క్రిప్ట్ చెప్పే బ్రో అని. ఈ 10 minutes కోసం ఇక 6 months వెయిట్ చేయాల్సి వచ్చిందా? అంటే 10 minutesలో అంటే నాకేం ఏమన్నా అర్థం కాలే. అది ప్రొడ్యూసర్ కూడా కాదు, మళ్ళీ ప్రొడ్యూసర్ ఇంకో పర్సన్ అసైన్ చేసి తను ఒకసారి విను స్క్రిప్ట్ అంటే అట్లా ఇంకా 10 minutesలో చెప్పంటే ఇంకా మొత్తం డౌన్ అయిపోయింది. అసలు నేను గట్టిగా ప్రిపేర్ అయిపోతుంది, నరేషన్ విన్నాడంటే ఓకే చేస్తుంది. ఓకే సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇట్లా కాదురపై మనమే తీసుకుందాం. ఓకే ఓకే చిన్న సెటప్లో మనం ఇన్ని చేసినాం, అది చేయలేదు. ఇప్పుడు 20 minutes కంటెంట్ చేసిన వాడికి 1 hour 20 minutes పెద్ద లెక్క కాదు కదా. రైట్ మినిమంలోనే మేబీ అది చూసి నరేషన్స్ వింటారేమో, మన స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తారేమో, ఆర్ ఏమైనా రోల్స్ వస్తాయేమో. సో అట్లా దట్స్ హౌ. అప్పటికి ఒక టీం ఉన్నది, కృష్ణ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, తన ఐడియాస్ కూడా బెటర్గా ఉన్నాయి. సరే మనమే ఒకటి చేసేద్దాము అని ఒక ఇంట్లో మనకున్న రిసోర్సెస్ ఏంటి, మనకు ఒక 2 BHK ఒక ఇల్లు ఉంది, మన దగ్గర ఒక మంచి కెమెరా ఉంది, దీంతో ఒక సినిమా మనం చేయగలుగుతామా అని అట్లా ఫామ్ అయిన థాట్ ATM. ఆ టైంలో మేము స్టార్ట్ చేసినప్పటికీ అది కంప్లీట్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది. ఆల్మోస్ట్ యాక్చువల్ టైమ్ 3 months, కానీ మ్యూజిక్ డిలేస్ ఆర్ ఇంకే మిక్సింగ్ మాస్టరింగ్ ఈ డిలేస్ TI డిలేస్ ఇట్లా పెరుగుతూ కొంచెం పోయింది. మేజర్ పార్ట్ 80% ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉంటుందో 4 monthsలో ఫినిష్ అయిపోయింది. ఫ్రమ్ స్క్రిప్ట్ టు ఫినిష్ అయ్యేంత వరకు. కొన్ని ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ 4-5 monthsలో అయిపోయింది. దాని తర్వాత మిగతా అన్ని ఎక్కువ టైం పట్టింది.
మా థాట్ ఏముండే అంటే దిస్ ఇస్ కొంచెం మంచి కంటెంట్ వెళ్తుంది అని వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. ఓకే. అందులో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి అవి మా చేతుల్లో లేనివి. అవి ఎట్లా చేస్తాం, సరే ఒక ప్రొడ్యూసర్కి చూపిస్తాం ఆర్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి చూపిస్తాం, వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇన్వెస్ట్ చేసి ఇవి తీద్దాం. ఓకే, అంటే లైక్ దట్ డెమో ఫిలిం. ఇంకా ఇంకొంచెం కొన్ని స్టెప్స్ ముందరికి, ఆల్మోస్ట్ ఒక 70 to 80% మూవీ ఫినిష్ చేసుకొని వెళ్ళి మిగతా 20% మీరు ఓకే చేసేస్తే మేము చేసుకొని వస్తాం, ఆర్ మీరు ఏదైతే ఇస్తారో దాంతో చేసేస్తాం. ఇది థాట్ ఉండే. ఓకే. సో దీంతోనైతే ఇంప్రెస్ అయిపోతారు అని. మేము స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీలో దే వర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. మోస్ట్లీ మంచి కంటెంట్ ఉందంటే మేము ఫినిష్ చేసే టైంకి వాళ్ళు కొన్ని ఫిల్టర్స్ పెట్టేసినారు. ఈ కెమెరా కూడా ఓకే, కెమెరా వాజ్ ఆల్సో సాటిస్ఫైయింగ్, బట్ నోన్ యాక్టర్స్ ఉండాలి, అట్లీస్ట్ ఒక 3-4 ప్యాడింగ్ ఉండాలి. అండ్ మేము ఇంకొకటి అక్కడ ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే హాఫ్ ఆఫ్ ద మూవీస్ ఇన్ ఇంగ్లీష్. సో మేము నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది అనుకోవడం మస్తు అనుకుంటుంది అని. సో సరే కొన్ని కంటెంట్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే ఇది నెట్ఫ్లిక్స్లో ఉందిరా, ఇది ఎందుకు వెళ్ళదు అన్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకు వెళ్ళింది అంటే నెట్వర్క్. ఓకే. కొన్ని చూస్తాం అంటే ఇంకా అది చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఏదో థంబ్నెయిల్ బాగుంది, టైటిల్ బాగుంది అని ఓపెన్ చేస్తామా, రొట్ట స్టోరీ. అసలు ఇది ఎందుకు ఇంత పెద్ద నెట్వర్క్ ఉండి ఇంత నెట్ఫ్లిక్స్ అనేది ఒకటి, ఇది అదొక వేరే అన్న. నార్మల్ ఒక లెక్క ఉంటే నెట్ఫ్లిక్స్ అనేది వేరే, అందులో కూడా ఇలాంటి రొట్ట స్టోరీస్ ఉంటే సో ఇలాంటివి తీసుకుంటాను మనం ఎందుకు తీసుకుంటే అనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అది ATM గాయి సినిమా రిలీజ్ అయిపోయింది అన్న, మీరే ఓన్ గా రిలీజ్ చేస్తారు కదా అది? ఇంకా చాలా టైం వెయిట్ చేసి ఉండే ఓటీటీస్కి పంపడం, వాళ్ళు 2-3 months టైం తీసుకుంటారు ఎంత ఫాలో అప్ చేసినా. సో అట్లా కొంచెం డిలే అయిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నిటికీ ట్రై చేసి ఉండే. ఇంకా మరీ కొన్ని అప్పట్లో, ఇప్పుడు కొన్ని ఓటీటీస్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి కానీ చాలా కంటెంట్ రిలీజ్ చేసుకుంటారు. అప్పుడు మనకు తెలిసినవి నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, మా అయితే సోనీ లివ్, జీ5 ఇవి కూడా తర్వాత వచ్చినాయి. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం మెల్లిమెల్లిగా తర్వాత ఒరిజినల్ కంటెంట్స్ తీయడం. అప్పుడేంటి ఉన్న కంటెంట్ వేసేవాళ్ళు. ఓకే, అవును. సో అట్లా వాటిల్లో వేసి జనాలు చూడకుండా ఉండడం కన్నా యూట్యూబ్ లో వేసి వీలైనంత మంది చూస్తారు కదా, అట్లీస్ట్ మీకున్న వ్యూవర్షిప్ వాళ్ళు చూసినా అట్లీస్ట్ కొద్దిగా బెటర్ అవుతుంది అని చెప్పి అందులో వేస్తుండే. రైట్. సో యూట్యూబ్ వాజ్ నెవర్ మై బిజినెస్. ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ స్కెచ్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్. అవునా? లేట్ కమర్స్ కూడా చెప్తున్నాను కదా, ఎపిసోడ్ 5 తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ తో తీసినా ఏం లేవు, అందుకనే కొంచెం తెలుస్తా ఉంటది కూడా చూస్తే కూడా. ఇన్ఫాక్ట్ దీని గురించి కూడా అడిగాం అనుకున్నా ఒక క్వశ్చన్. ఒకప్పటి వరకు ఆ క్వాలిటీ కానీ మీ ప్రజెంట్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగుండేది. మీ ఫస్ట్ వీడియోలో చూస్తే ఎంత హైపర్గా ఉంటారంట అన్న, సరస్వతీదేవి దండం పెట్టుకొని కాలేజ్కి వెళ్ళి ఆ సీన్ ఇలా కాళ్ళతో ఇలా అంటారు. ఫస్ట్ అసిస్టెంట్ హెచ్ఓడి తర్వాత అట్లా అట్లా ప్రిన్సిపల్ చేసేసి కాలేజ్కి ఓనర్ చేసే అంటారు. చాలా కామెడీగా అనిపిస్తుంది. మళ్ళీ చూస్తే ఆ కాలేజ్ సస్పెండ్ చేసి వేస్తారు. అక్కడ రన్ చేసే ఆ కామెడీ అనేది చాలా బాగుంటుంది అన్న. తర్వాత రీసెంట్గా ఒక 7-8 యావరేజ్గా 1 year ఏ వీడియోస్ చేయలేదు. ఎందుకు గ్యాప్ వచ్చింది? సో బేసిక్గా గ్యాప్స్ అయితే నేను చెప్పిన కదా రీజన్, అది గ్యాప్స్ రావడానికి రీజన్ ఏంటంటే అసలు గ్యాప్స్ మధ్యలో వీడియోస్ గ్యాప్. సో మోస్ట్లీ మొన్న తీసిన దానికి నేను ఇన్ఫాక్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అయినా కూడా పర్లేదు, బాగానే వచ్చింది. ఎందుకంటే 2.5 years తర్వాత ఆల్మోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గరిథమ్స్ ఎట్లున్నాయి అసలు స్ట్రిక్ట్ అయిపోయినాయి. అంటే మన వీడియోని మరి చూపించాలంటే చాలా దాటుకొని వెళ్ళాలి, ఆడియన్స్ దాకా వెళ్ళాలంటే. ఎందుకంటే అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ తీసినప్పుడు ఎంత తిప్పి కొడితే 10 షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి 2015లో యూట్యూబ్లో. అవే చూసేవాళ్ళు, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు జనాలు కూడా. ఇప్పుడు ఒకరిని మించి ఒకరు వెళ్ళడానికి కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బూతులు వాడటం కానీ అది ఈజీ, ఇప్పుడు ఈజీ అయిపోయింది, ఈజీ అది. సో అట్లా ఇంకా ఏమో మనం దేన్ని జడ్జ్ చేయలేం కానీ, బట్ ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్, అందులో మనం సర్వైవ్ అవ్వాలంటే డిఫరెంట్గా ఉండాల్సిందే. అది నాకు తెలుసు, ఆ కాన్షియస్ తోనే మొన్న తీసినాయి కూడా అందుకే తీసినాయి, ఎందుకంటే డెడ్ అయిపోయింది ఆల్రెడీ ఛానల్. అసలే కొంచెం ఏదో పెట్రోల్ పోయాలి. బట్ ప్రతిసారి ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి వచ్చి యూట్యూబ్ వీడియో చేస్తున్న ప్రతిసారి మైండ్లో అయిష్టంగానే కొంచెం, ఎందుకంటే మనం డ్రీమ్ చేసింది వేరు, మనం తీయాలనుకున్నది వేరు. రైట్. సో మళ్ళీ వెనక్కి వచ్చి గోవాకి వెళ్ళాలనుకొని పక్కన ఏదో చిన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసి వస్తే ఎట్లుంటుంది,
అట్లా. ఎగ్జాక్ట్లీ. బట్ ద థింగ్ ఇస్ ఐఎమ్ ప్రిపేర్డ్, ఐఎమ్ రెడీ. అది టైం రావాలంతే. అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్లు, స్ట్రెస్లు ఇవన్నీ ఎక్కువ అయిపోయి ఉండే. అప్పుడు అంటే అన్నీ ఉన్నాయిరా, ఇంక నేను చేయగలుగుతా, కానీ అది ఉంటుంది కదా. అవునవును. బట్ రావాల్సిన టైంలోనే వస్తాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. మనం మాత్రం ఆపొద్దు. ఈ రోజుకైనా సరే ఇఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఇస్ దట్ ఐ నెవర్ గివ్ అప్. ఐఎమ్ నాట్ గోన్ గివ్ అప్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్. మేబీ ఇంకో 10 years తర్వాత తీస్తానేమో, కానీ నా స్టోరీసే తీస్తాను కదా, డిఫరెంట్ ఉన్నాయి కదా. అవి ఎటు పోవు, జనాలు ఏదో ఒక రోజు చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు. అప్పుడు అన్నీ ఇట్ ఆల్ యాడ్స్ అప్. అప్పుడు మేబీ లేట్గా వచ్చేది ఇంకెక్కువ రోజులు ఉంటుంది. అంటే పూరి జగన్నాథ్ గారు కూడా అంటారు, మనం ఒక రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అంటే ఎవరు ట్రైన్ వచ్చినప్పుడు వాడు ఎక్కేసి వెళ్ళిపోతాడు. మన ట్రైన్ కోసం మనం వెయిట్ చేయాలంటే, మన ట్రైన్ లేట్ అయిందని మనం బయటకు వచ్చేస్తే ఎగ్జాక్ట్లీ అంటే ఛాన్సే ఉండదు. సో మీరు వెయిట్ చేస్తున్నారు, 10 years వెయిట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ బట్ ఇట్ టీచర్స్ అ లాట్. ఐఎమ్ ఆల్సో సమ్వేర్ అరౌండ్, ఐఎమ్ ఆల్సో గ్లాడ్ అబౌట్ దిస్. కొంచెం ఈ లేట్ బ్లూమర్స్ అంటారు కదా, అంత ఈజీగా బ్లూమ్ అవ్వరు, ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా సరే. బట్ వన్స్ దే డూ దేర్ వోంట్ బి. మనం రీసెంట్గా చూడొచ్చాను, అప్పుడు మౌలి అని అతను ఇన్స్టాగ్రామ్ లో ఫన్నీ కంటెంట్ చేస్తూ ఉండేవాడు. ఇంతకు ముందు మేమ్స్ చేసేవాడంట, మేమ్స్ అవి వేసేవాడంట. సో అది అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఆయనకి మరి ట్రిగర్ అయ్యి సంథింగ్ కొన్ని షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ హ్యూమర్ తోనే #90 అని సిరీస్ తీసాడు. బ్లాక్ బస్టర్ అది. ప్యాడింగ్ ఆర్టిస్టులు కొన్ని ఆర్టిస్టులు ఒక 2-3 పెట్టాడు. చూస్తే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ రీల్స్ స్టార్ట్ చేశాడు, ఫన్నీ రీల్స్. దెన్ మళ్ళీ ఇప్పుడు సినిమా తీసాడు, చూస్తే అది ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్. అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ స్టోరీ సినిమా తీసే అంత స్టోరీ అంటే కాదు, బికాస్ ఆఫ్ ఆ కామెడీ, ఆ ప్రజెన్స్ మొత్తం లేపేసింది ఆ సినిమాని, మార్చేసింది. సో ఎవరికి రావాల్సింటే మనకు టైం వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. అది 100%. అండ్ ఆల్సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు లక్ కూడా ఎక్కడనో కొంచెం మ్యాటర్ ఉంటుంది. నాకు అది చాలా మేబీ లేట్గా వస్తుందో ఏమో, దాన్ని పక్కన పెట్టేస్తే వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ నెట్వర్క్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా సరే, అండ్ చూస్ యువర్ టీమ్ వెరీ వైస్లీ. మెయిన్ పాయింట్ కూడా ఒకటి చెప్పాలన్నా, వాళ్ళకి ఇప్పుడు మనం మౌలి గురించి మాట్లాడుకున్నాం. మౌలి వర్క్ చేసిందంతా టాప్ కంపెనీస్, అంటే అవి మరీ పెద్ద కంపెనీస్ అని కాదు, మేమ్ పేజెస్. అంటే అది కంప్లీట్గా ఫిలిం రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత ఈ వెబ్ సిరీస్, అది కంప్లీట్గా ఫిలిం రిలేటెడ్. దట్టు వాళ్ళకు ఉన్న సర్కిల్ అంత పెద్ద సర్కిల్. సో అక్కడ వాళ్ళకి ఆ కనెక్షన్స్ అంతా పెద్దగా పెరిగిపోయి ఆ కథని, చిన్న కథనే పెద్దగా చెప్పేలా స్కోప్ వచ్చేసింది వాళ్ళకి. సో ఆ స్కోప్ రావడం వల్ల థియేటర్ దాకా వచ్చింది వాళ్ళ సినిమా. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ సర్కిల్ లేకపోతే రాలేడు అక్కడ దాకా. బట్ ఇవి చాలా అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలు వచ్చిన వాళ్ళకి అవన్నీ కొంచెం మంచిగా అనిపిస్తాయి. ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ లాగా ఉంటారు, మీరు షార్ట్ ఫిల్మ్ తీసినారు, ఇదేడా తీస్తారు అంటే, షార్ట్ ఫిల్మ్ తీయాల్సి వచ్చింది కాబట్టి తీసినాం. షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు లేట్ కమర్స్ని చూసి నా టాలెంట్ని నువ్వు జడ్జ్ చేసినావు అనుకో, నేను రాసిన స్టోరీ వేరు, నువ్వు స్టోరీ విను, దాని తర్వాత జడ్జ్ చేయి. అరే ఇది బాగాలేదు అని అంటే, సరే నేను ఇంకోటి రాసుకొని వస్తాను, సరే నాకున్న టాలెంట్ ఇదే, దీన్ని అడ్జస్ట్ అయ్యి తీసేసి అంటే ఇది నచ్చే ప్రొడ్యూసర్నే వెతుక్కుంటూ వెళ్ళిపోవడం ఏదో ఒకటి అవుతుంది. నువ్వు వినకముందే నువ్వు లేట్ కమర్స్ తీసినావు, లేట్ కమర్స్ లాంటి సినిమాలు ఎట్లా నడుస్తాయి అని అంటే, నేను తీయాలనుకుంటుంది అది కాదు, ఇది యూట్యూబ్ వీడియో కాబట్టి ఇట్లా తీసిన. అర్థమైందా? ఇప్పుడు నేను నా ఇంట్లో 5 మంది తినడానికి 5 మందికి తగ్గట్టు కుక్ చేస్తా. ఒక హోటల్లో కుక్ చేస్తే 100 మందికి రెసిపీ మారిపోతుంది, క్వాంటిటీస్ మారిపోతాయి. సో సినిమా కూడా అంతే. కాకపోతే నువ్వు ఏం చూడాలి అంటే, వాడు ఒక్కడన్ని చేసినాడు, మేబీ ఇక్కడ కూడా ఏమైనా చేయగలుగుతాడేమో, సరే విందాం, వాడి వర్షన్ విందాం. ఎగ్జాక్ట్లీ, అట్లీస్ట్ వింటే ఆ కథలో ఉన్న డెప్త్ ఏంటి, కథ ఏంటో తెలుస్తుంది. సో ఎగ్జిక్యూషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఫిలిం వరకు ఎగ్జిక్యూషన్కి వెళ్ళినారంటే అది కూడా అంత ఈజీ ఏం కాదు కదా. 0 బడ్జెట్లో ఆర్ అసలు బడ్జెట్ లేకుండా తీసేవి ఎన్నో ఉంటాయి. అది ఎగ్జిక్యూషన్ దాకా వెళ్ళిందంటే వాడికి ఎంత ప్యాషన్ ఉంటే కానీ వాడు పొద్దున్నే లేచి 10 మందిని అమ్మ బాబు అని పిలుచుకొని డబ్బులు లేకున్నా సరే తీసినాడు అంటేనే వాడికి ప్యాషన్ ఉంటేనే తీస్తాడు. అది కొంచెం అర్థం చేసుకొని అట్లీస్ట్ లిసన్ టు ద స్టోరీస్ కొంచెం. అంతే అన్న, నేను కూడా చూసానన్న, కొంతమంది కొంత బడ్జెట్తో సినిమా తీస్తారు, ఒక 2 CR 3 CR 1 CRలో. ఆ సినిమాని మనం థియేటర్ తీసుకురావాలంటే
అసలు రావట్లేదు. ఏదో 1-2 సినిమాలు వచ్చినా అది కూడా ఛాన్స్ లేదు అసలు. సో అట్లా అయిపోయింది. అది కొన్ని అంటే ఇప్పుడు ఎవ్రీ ఫిల్మ్ మేకర్ లైఫ్లో 2 to 3 ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్ అక్కడ ఇక్కడ కనపడుతూనే ఉంటాయి. అవునవును. నాకు తెలిసినవి కూడా ఒక 3 crores పెట్టి సినిమా తీసినారు. ఇది స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఇంకా రిలీజ్ చేస్తామన్న థాట్లోనే ఉన్నారు వాళ్ళు. 4 years అవునా? 4 years అయింది, ఇంకా రిలీజ్ చేస్తామన్న థాట్లో. ఇంకొకటి ఉంది, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి గొడవలు వచ్చి ఆగిపోయినాయి అని ఇట్లాంటివి వింటానే ఉంటారు. సో అదే చూజ్ యువర్ టీమ్ వైస్లీ. టీమ్ ఎప్పుడైనా ఇంపార్టెంటే. నాకు పర్సనల్గా కూడా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం, నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి తీస్తావా, 2 కోట్లు ఉన్నాయి తీస్తావా అని అంటుంటారు వాళ్ళు. వీళ్ళు వచ్చి పర్లేదు మరి స్ట్రగుల్ అవుతున్నావు కదా, నేనే ఒక 2 కోట్లు పెట్టేస్తా తీస్తావా అంటే, ప్రొడ్యూసర్ అంటే జస్ట్ డబ్బులు పెడితే ప్రొడ్యూసర్ కాదు. మనీ కన్నా ఎక్కువ దాన్ని డ్రైవ్ చేయాలి, ఆ సినిమాని రిలీజ్ చేయగలగాలి, అప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ అవుతావు. అది అందరి వల్ల అవ్వదు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ సినిమాలు తీసేస్తే ఎందుకు ఆగిపోతాయి, ఇన్ని ఎందుకు ఆగిపోతాయి? అక్కడ కూడా మళ్ళీ నెట్వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అన్న ఒక సినిమాని మనం ఫర్ ఎగ్జాంపుల్ లో బడ్జెట్ ఫిలిం ఒక 2 కోట్లతో ఫిలిం తీసినా ఈ రిలీజ్ చేయడానికి 2 కోట్లు అవుతుంది అన్న. ఇప్పుడు మార్కెట్లో ఎలా అయిపోయిందంటే మన ఆ ఫిలిం గురించి పబ్లిక్ రీచ్ అయ్యేలా చేయడానికి పెద్ద టాస్క్. సో నా దగ్గర 100 కోట్లు ఉండి సినిమా తీద్దానా, నో యూజ్. దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లే కేపబిలిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అట్లా అవుతుంది. అండ్ ఇప్పుడున్న మార్కెటింగ్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది. అప్పుడు పోస్టర్లు ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు అట్లా కాదు. పే చేయడాలు, మనం ఏదైనా మీమ్ చూసినా సరే కొంచెం డౌట్ కొడుతుంది, ఇది జెన్యూన్ గా వీడు వేసిన మీమా లేకపోతే ఎవడో పే చేస్తే వేసిన మీమా అని. నాకైతే ఏ మీమ్ చూసినా సరే, ఒక సినిమాని మంచిగా పొగుడుతున్నాడు జెన్యూన్ గా, అరే అల్టిమేట్ ఉంది అంటున్నాడు, నేను థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నా, వాడు అన్నట్టు లేదు. సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకొకటి చూస్తే నీకు ఎట్లా నమ్మాలనిపిస్తుంది? అది కూడా డైల్యూట్ అయిపోతుంది కదా. రైట్. సో ఏమో మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఏమో తెలియదు, కానీ అడ్వాన్స్ అయిపోయారు అందరూ కూడా. ప్రమోషన్స్ ఎక్కువగా వచ్చి పెడుతున్నారు, ఎక్కువ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎక్కువ అయిపోయినాయి. మీరు ఒక స్టోరీని రాయాలి అంటే ఏ ఆస్పెక్ట్స్ ఫాలో అవుతారన్న? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఒక బుక్ కూడా రాసుకున్నారట ఎలా సక్సెస్ అవ్వాలి అని. మళ్ళీ ఈ పూరి జగన్నాథ్ సినిమాలు చూసి అంటే ఈ ఫార్మ్ కూడా తప్పు అని ఆయన జడ్జ్ చేసుకున్నారట. అంటే ఫిలిం మేకింగ్ లో ఒక రూల్ అంటూ పర్టికులర్ గా ఫాలో అవ్వలేము. ఇది కంపల్సరీగా హిట్ అవుతుంది అన్న సినిమా దొబ్బుద్ది, ఇది పోతుంది అన్న సినిమా హిట్ అయిపోద్ది. పోగ్రి సినిమా అందరూ దొబ్బుద్ది అనుకున్నారు, చూస్తే ఇండస్ట్రియల్ హిట్, బ్లాక్ బస్టర్. రిమైన్ చాలా సినిమాలు ఇది హిట్ అవుతుంది అనుకుంటే పోయినాయి, అట్లాంటి చాలా సినిమాలు. అలాగా ఏమైనా రూల్స్ మీరు ఫాలో అయ్యారా? నేను బేసిక్గా ఎప్పుడో ఎప్పుడు రాయడం ఇది సినిమా కోసం రాస్తున్నా అని అనుకొని రాయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, స్టూడియో బైండర్వి కానీ అట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి మోస్ట్లీ అన్నీ చూడలేము, మన వల్ల అవ్వదు. కొన్ని బుక్స్ ఉన్నాయి, ఒక 2-3 బుక్స్ ఉంటాయి నేను చదివినాయి. అవి ఏంటంటే దే గివ్ యూ అ ప్యాటర్న్, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఏ పాయింట్లో ఏది పడితే బాగుంటుంది, ఏ పాయింట్లో కాన్ఫ్లిక్ట్ని రివీల్ చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి ఒక ఫార్ములా లాగా ఉంటుంది. బట్ ఆ ఫార్ములా అన్ని స్టోరీస్కి అప్లై చేయగలుగుతామని మనం చెప్పలేము. ఆ ఫార్ములాని పట్టుకొనే స్టోరీ రాయొచ్చు కూడా, బట్ రాస్తునే అన్నీ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి. మనకు తెలిసిపోతుంటుంది క్లైమాక్స్లో ఇట్లుంటుంది, ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది, క్లైమాక్స్లో అది ట్విస్ట్ కాదురా ఇది రా ట్విస్ట్ అన్నట్టు రివీల్ అవుతుంది. ఇదంతా ఒక ఫార్ములాస్ టైప్. అదే బుక్స్లో మళ్ళీ వాళ్ళే చెప్తారు ట్రై టు బ్రేక్ దిస్ ఫార్ములా అండ్ డూ సంథింగ్ డిఫరెంట్ అని కూడా. నేనేం బిలీవ్ చేస్తా అంటే, మనం అది ఏం లేకుండా విజువల్గా అవన్నీ ఏం లేకుండా నరేషన్ స్టేజ్లోనే అది ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ డెఫినెట్లీ టర్న్ అవుట్ ఇన్ టు అ గ్రేట్ మూవీ. అంటిల్ అన్లెస్ యు ఆర్ బ్యాడ్ ఎగ్జిక్యూటర్ అయితే కనుక అది అయిపోద్దేమో చెప్పలేం. కానీ సో నేను ఫస్ట్ లైనే ఒక 10-20 మందితో డిస్కస్ చేస్తా. ఇది ఎక్కడో విన్నట్టుంది, ఇది దానిలాగా ఉంది అంటే పక్కన పెట్టేస్తే ఇంకా. సో మెల్లిగా దాన్ని ఇంకొంచెం ఒక డిఫరెంట్, అరే ఇట్లాంటిది ఎక్కడ వినలేదురా అంటే గానీ దాన్ని ముందరికి తీసుకెళ్ళను. దాని తర్వాత ఐ స్ట్రగుల్ అలాట్. ఒక స్టోరీ నేను విత్ ఇన్ 7 daysలో రాసేసిన, అంటే మొత్తం అన్ని ఫామ్ అయిపోయింది, ఒక స్ట్రక్చర్ అంతా ఫామ్ అయిపోయింది.
దాని స్క్రీన్ ప్లేలో కన్వర్ట్ చేసేయడానికి మళ్ళీ అగైన్ ఇట్ టుక్ మీ 6 months. బా ఇప్పుడు 2020లో స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు ఒక 4 స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే. ఇవి కూడా నేను వినొచ్చు కదా ప్రొడ్యూసర్స్ వినట్లేదు అని పదే ఎందుకు అంటున్నానంటే, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి నరేట్ చేసినప్పుడు ఎవ్వరు కూడా మధ్యలో నుంచి లేచిపోయిన వాళ్ళు లేరు, నిద్ర వస్తున్నది అనేటోళ్ళు లేరు. అక్కడ నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. పర్లేదు, ఒక మంచి స్టోరీ. నేనేం 100 కోట్ల సినిమా రాయలేదు. నేను ఇనీషియల్గా రాసుకున్నది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని. ఇప్పుడు నేను నాకే నాలెడ్జ్ లేకుండా ఒక ప్రొడ్యూసర్తో ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేయించి తను లాస్ అయ్యి నాకు ఆ గిల్ట్తో నేను నెక్స్ట్ సినిమాలో ఎందుకు మంచిది ఇస్తాను. సో చాలా తక్కువలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాకు ఏదైతే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లయితే వెళ్ళిపోయిందో యూట్యూబ్లో, అదే నాకు ఇన్స్పిరేషన్. నేను రూపాయి ఖర్చు పెట్టలే. లేట్ కమర్స్ 1 ఏదైతే ఉందో, నా దగ్గర టెక్నికల్ వాల్యూస్ లేవు, అయినా సరే జనాలు నవ్వినారు. నా ఇంటెన్షన్ ఏముండే, నవ్వించడం. ఇక్కడ కూడా నా ఇంటెన్షన్ ఏంటి, మంచి స్టోరీ, ఒకవేళ కామెడీ అయితే కామెడీది, హారర్ అయితే భయపెట్టడం. సో ఆ స్టోరీ ఇంటెన్షన్ అదే ఉండాలి. ఇది 100 కోట్లు కొట్టాలన్నది నా ఇంటెన్షన్ కాదు, ఇది 20 కోట్లు కొట్టాలన్నది, అది థియేటర్లోనే రిలీజ్ అవ్వాలన్నది నా ఇంటెన్షన్ కాదు. ఫస్ట్ చెప్తున్నా. తర్వాత గోల్స్ చేంజ్ అవుతా పోతుంటే, ఫస్ట్ ఒక జెన్యూన్ స్టోరీ అనుకున్నది అనుకున్నట్టు కామెడీ తీస్తున్నా, నవ్వాలి జనాలు, ఇదే నా ఇంటెన్షన్ ఉండాలి. సో రాయడం ప్రాసెస్ అయితే ఇట్లా. మోర్ ఓవర్ ఐ గో విత్ ద నరేషన్స్ అలాట్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఆయన పాత్ బ్రేకింగ్ ఫిలిం తీసాడన్న. సో ఆయన ఏంటంటే, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఒకరి దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్కి వెళ్ళి చెప్పారంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చాలా మంది చెప్పాడు, యాక్సెప్ట్ చేయలేదు. సో ఇదేంటి, ఆయనకున్న ల్యాండ్ అనేది రీసెంట్గా పెట్టుకొని ఆ వచ్చిన డబ్బులతో సినిమా తీశాడు. ఎందుకంటే ఆ స్టోరీ పాత్ బ్రేకింగ్ ఫిలిం ఇమేజ్ చేసుకోలేము. ఎవడన్నా కొత్త ప్రొడ్యూసర్, ఒక ప్రొడ్యూసర్కి సీనియర్ ప్రొడ్యూసర్ వాల్యూ ఆయన ఎలా ఆలోచిస్తాడు, జనరల్ ఆడియన్స్ ఎట్లా ఉంది, ఫస్ట్ 10 నిమిషాల్లో హైలైట్ షాట్, ఒక హైప్ మూమెంట్ ఉంది, ఒక సాంగ్ పడింది, మళ్ళీ ఒక 20 నిమిషాలు నడిచింది, అక్కడ ఒక హైప్ పడింది. సో ప్రొడ్యూసర్ అనేవాడు అట్లా ఆలోచిస్తాడు. అట్లా ఉంటే సినిమా అనేది హిట్ అయిపోద్ది, అట్లీస్ట్ మనం పెట్టిన వాళ్ళు మనకు వచ్చేస్తాయి అంటారు. కానీ అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఎట్లా ఉంటుంది, ప్రతి షాట్ హైలైట్ ఉంటుంది, బోల్డ్ పార్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది జనాలు యాక్సెప్ట్ చేయలేదని ఆయన ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఓన్గా తీసుకుని ఇండస్ట్రీ అసలు ఒకప్పుడు శివ, పోకిరి, అర్జున్ రెడ్డి అలా అయిపోయిందన్న. సో ఆయన పాత సపరేట్ అయిపోయింది. ఇంకా ఆయన ఎవరు అర్జున్ రెడ్డి తర్వాత మన అర్జున్ రెడ్డి యానిమల్ అట్లా వెళ్ళిపోయింది. సో అట్లాంటి పాత క్రియేట్ చేయాలంటే అయితే ఓన్గా చేయాలి, లేదా చాలా మందిని ఒప్పించాలి. సో మీరు అట్లా ఓన్గా చేసే ఛాన్స్ ఏమి ఉందా? నేను ఇప్పుడు ఇంకా అనుకుంటుంది అదే. బట్ ఎండ్ ఆఫ్ ద డే టీమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నాకైతే ఆస్తులు అమ్ముకుంది లేవు, ఏం చేస్తాం, ఏమైనా ఉన్నా అమ్మేసి తీసేవాళ్ళం ఏమో. కానీ అంటే ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళకి సినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా వాళ్ళు అనుకున్నది తీసినారు, వాళ్ళంతటా వాళ్ళే తీసిన వాళ్ళు. సో అట్లానే మేబీ నాకు చిన్న కెమెరాలు యూజ్ చేసుకొని చిన్న టీంతోనే సేమ్ జస్ట్ ఒక టీమ్ ఉండాలి అంతే. నేను ఫెయిల్ అయింది ఎక్కడైనా ఫెయిల్ అయినా అంటే టు మెయింటైన్ అ టీమ్. నేను వాళ్ళకి నువ్వేమైనా సజెషన్ ఇవ్వు అని నన్ను అడిగితే కనుక టీమ్ బిల్డ్ చేసుకోండి. ప్యాషనేట్గా వర్క్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడిని వదులుకోకండి, వాడిని పట్టుకొని కూర్చోండి. అంటే నిన్ను చూస్తే నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చారన్న. ఎందుకంటే ఆయన సివిల్ ఇంజనీర్, నువ్వు సివిల్ ఇంజనీర్. అంటే ఆయన కాలేజ్కి అయితే వెళ్ళలేదు, అది వేరే విషయం. కాకపోతే ఇంకా సినిమాదే లైఫ్ అనుకుని హైదరాబాద్ వచ్చి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూస్తే కొట్టే ఇంకా బిగ్ స్టార్ అయిపోయాడు. సో నీకు ఆ టైం వచ్చేస్తుంది అన్న వెరీ సూన్. నిజం, ఎందుకంటే మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఆ ఫిలిం చూసినప్పుడు కూడా కథ ఆ పాయింట్స్ అనేవి చాలా బాగా అనిపించినాయి, ది ఏటీఎంగా అయ్యింది. సో అది ఇంకా అంటే మీ దగ్గర సోర్స్ లేకపోవడం వల్ల అంత అవుట్పుట్ సరిగా మేబీ లిటిల్ బిట్ మిస్ అయింది. వెబ్ సిరీస్ అవి కూడా చాలా బాగున్నాయి, అయితే ఇంకా ఫనీగా ఉండేది. మీకున్న మెయిన్ ప్రాబ్లం అంతా ఈ మెయిన్ నెట్వర్క్ లేకపోవడం, టీమ్ లేకపోవడం. సో అదైతే ఈజీగా అది మెయిన్ ఇండస్ట్రీలో అనేది నెట్వర్క్ లేకపోతే ఛాన్సే లేదు అన్న. అంటే అంటే మనం బేసిక్గా అయిపోయిన తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. మరి దానికోసం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఏంటన్నా? ఫ్యామిలీలో బేసిక్గా మా అమ్మనే ఇంకా మొత్తం చూసుకునేది. అవునా? సో అందుకనే నాకు నా పైన ప్రెషర్ కూడా అదే ఉండింది. ఓకే. సో నాకు నార్మల్గా ఇల్లు వెళ్ళిపోతుందంటే నేను ఎన్నేళ్ళు అయినా ఇవి ట్రై చేసుకుంటూ ఉండొచ్చు.
సో ఇప్పుడు ఏదైనా ఫైనాన్షియల్గా అంటే నేను మా మదరే ఇంకా ఓకే. సో మోస్ట్లీ చిన్నప్పటి నుంచి అయినా కూడా తనే చూసుకుంది మొత్తం. ఓకే ఓకే. అక్క, నేను, చెల్లి స్టడీస్ కానీ అన్నీ మోస్ట్లీ తనే హ్యాండిల్ చేసుకుంది. సో వీలైనంత తొందరగా రెస్ట్ ఇవ్వాలి. మొత్తం మనం ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అసలు కంప్లీట్గా ఇంకా దేనికి ఎక్కువ ఆలోచించకుండా వేరే ప్రెషర్ ఏమి ఉండదు. ఇప్పుడు మంత్ ఎండ్ వస్తుందంటే బిల్స్ అన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి. అవి లేని రోజు ఇంకా బెటర్గా వర్క్ చేస్తాం. ఆ రోజు కోసం వెయిటింగ్ ఇంకా. బట్ ఓన్లీ ఇదే నమ్ముకొని ఉంటాం కదా. నాకు మోస్ట్లీ నాన్ ఫిక్షనల్ సైడ్ ఎక్కువ పోదు మైండ్. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి పడుకున్నా సరే రేపు ఒక సినిమా తీస్తాం, అది మస్తు నడుస్తుంది. ఎందుకంటే నీ లోపల ఉంది, నువ్వు అది చూపించుకోగలుగుతావు 100%. కాకపోతే దానికి టైం పడుతుంది, ఇంకా ఎక్కువ లాంగ్ పడుతుంది అనుకున్న దానికన్నా. అండ్ అన్నీ అయిపోతాయేమో, ఇంకా రేపు మనం ఇప్పుడున్నంత ఉండమేమో, ప్యాషనేట్గా ఉండమేమో అన్న భయం ఎక్కడో కలుగుతూ ఉంటుంది. ఆరెల్స్ ఇంకేమన్నా అయిపోతాయేమో, మనం తేరుకోలేని దెబ్బలు ఏమన్నా తగిలినాయి అనుకో, ఆల్రెడీ 2-3 అయినాయి ఇంకా. సో అదే అంటున్నా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటి ఫామ్ అయితే కానీ ఇంకా బెటర్గా మనం పర్ఫార్మ్ చేయలేము. ఏదైనా రాసుకోవాలన్నా క్రియేటివ్ వర్క్స్కి మన మైండ్ ఫ్రీ ఉండాలి. ఇవి లేకున్నా సరే మనం కష్టపడుతున్నాం అంటే ఇంకా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. రైట్. ఇప్పుడు అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లెక్చరర్గా కూడా చేశారన్నారన్న, అదేంటి? అది బీటెక్లో ఉన్నప్పుడే మనం ఇంకా అయిపోయిందంటే ఏదో ఒకటి జాబ్ ఎక్కేయాలి కొన్ని రోజులు, ఎందుకంటే కాసైతో కుచుబి. సో అవ్వంగానే సివిల్ ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళి, నేను చెప్తున్నాను కదా, నాకనే కాదు ఎవరికైనా అంతే, నాకు 100% కాన్ఫిడెన్స్ లేకపోతే, దాని గురించి క్లారిటీ లేకపోతే నేను దాన్ని టచ్ చేయలేదు. ఓకే. నేను సివిల్ అయితే చేసినాను కానీ నాకు ఆ క్లారిటీ లేదు ఇంకా. ఓకే. బట్ టీచింగ్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది లోపల. నరేషన్ ఎట్లా ఇస్తాము, ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ ఎట్లయితే. ఒక డైరెక్టర్ అంటే థింగ్ ఏంటి, ఈజీగా ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పడం, కన్వే చేయడం. సో నాకు ఒక సబ్జెక్ట్ వెరీ మచ్ రిలేటెడ్ టు టీచర్. నాకు ఒక సబ్జెక్ట్ కానీ క్లియర్ గా 100% క్లారిటీ ఉందంటే నేను దాన్ని నీకు ఇంకా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, ఆ కాన్ఫిడెన్స్ ఉండే. ఓకే. సో నేను ఒక సివిల్ ఇంజనీర్ గా సైట్కి వెళ్ళి వర్క్ చేసి నాకే క్లియర్గా ఏం తెలీదు, నేను ఏదో చదివినా అక్కడ ఇంకేదో ఉంటుంది, ఎందుకు అనవసరంగా దాంట్లోకి వెళ్ళడము, సరే టీచింగ్ చేసుకుందాం అని చెప్పి. టీచింగ్లో ఏంటి, యావరేజ్ స్టూడెంట్ నేను, మరీ అసలు 86% ఉండే బీటెక్లో. ఎంటెక్ కూడా చేసి ఉండే. సో సరే బెటర్ జాబ్ చూస్ చేసుకుందాం వేర్ యూ కెన్ పర్ఫామ్ 100% అని. టీచింగ్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను, నాకు 100% నాలెడ్జ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఐఎమ్ అ బెటర్ టీచర్, మీరు కావాలంటే డెమో క్లాస్ తీసుకోండి అని. వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగినారు, వాళ్ళు 10 క్వశ్చన్స్ అడిగితే నేను 7 ఆన్సర్ చేసిన. 7 వరకు 6 వరకు 7 వరకు ఆన్సర్ చేసిన. నేను చెప్పింది ఏంటంటే నేను నేర్చుకొని చెప్పగలుగుతా ఇంకా బెటర్గా. దట్స్ వాట్ ఐ డిడ్. ఒక 1.5 year చాలా ఎంజాయ్ చేసి ఉండే టీచింగ్. అండ్ స్టూడెంట్స్ కూడా అప్పటికి, నేను బీటెక్లో ఉన్నప్పుడే లేట్ కమర్స్ రిలీజ్ చేసి ఉండే కదా, అప్పటికే వాళ్ళకి ఆ జ్యూస్ చేసి ఉంటుండే. సో మంచిగా వెళ్తుండే క్లాస్. కానీ ఇదే మళ్ళీ ఎక్కువ అంటే నా స్టూడెంట్స్ కాబట్టి, నా చూడని వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చి మీరు బాగా యాక్ట్ చేసినారు ఇట్లా చెప్తున్నారేమో అనుకుంటుండే. ఏదైనా ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు సంబంధం లేని స్టూడెంట్స్, ఆడ ఎగ్జామ్ రాయకుండా సార్ ఆ డైలాగ్ మస్తు ఉంటుంది సార్ అది అంటూ. అసలు అంటే స్టూడెంట్ టైంలో లెక్చరర్గా యాక్ట్ చేసి ఉండే, ఇంకా మళ్ళీ లెక్చరర్ టైంలో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా. సో అప్పుడు ఆ ఇన్విజిలేషన్ చేసేటప్పుడు అయినా ఇంకెవరైనా ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నా లోపల ఉంటుంది, అరే నువ్వు క్యాపబుల్, మళ్ళీ ఎందుకు ఇంకా ట్రై చేయాలి కదా గట్టిగా అని చెప్పి. ఫైన్ డే ఇంకా ఏదో ఇక్కడ తిరిగిపోయింది, ఏం కాదు ఏదో ఒకటి చేద్దాం నడుస్తుంది అని చెప్పి ఇంకా కంప్లీట్గా ఇటు రిజైన్ చేసేసి బయటకు వచ్చేసి అగైన్ దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరేది ఎందుకు, రిస్క్ ఎందుకు, ఇదే ఇంకొకటి తీద్దామని అట్లా గర్ల్స్ వర్షన్ అని తీసుండే. దాని తర్వాత కోఎడ్ అట్లా లేట్ కమర్స్ కంటిన్యూ అయింది. బట్ లేట్ కమర్స్ వాజ్ నెవర్ ద ఓన్లీ థింగ్. ఓకే. సో ఇది ఏంటంటే మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అట్లీస్ట్ మార్కెట్లో ఉండాలి కాబట్టి ఇది స్టార్ట్ చేశారు. బట్ మెయిన్ మన మోటో అయితే ఇది కాదు, ఫిలిం మేకింగ్. ఫిలిం మేకింగ్లో డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం, ఆ డే వస్తుందండి కంపల్సరీగా. రైట్. అంటే సివిల్ ఇండస్ట్రీలో, కమింగ్ టు సివిల్ ఇండస్ట్రీ,
మీకు సివిల్లో ఇంకా వేరే ఛాన్సెస్ ఆపర్చునిటీస్ అనే అనిపించలేదన్నా? అసలు నేను ఇంకా ట్రై చేయలేదు అసలు సివిల్ సైడ్. బట్ లేటర్ ఆన్ మెల్లిమెల్లిగా ఐ అండర్స్టూడ్ ఆ ఏజ్లో అరే మనకేం తెలియదు కదా ఎందుకు ఇందులో వెళ్ళడం అన్నట్టు. బట్ తర్వాత ఫ్రెండ్స్ అందులో గ్రో అవుతూ ఇప్పుడు నాకు ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినా కొంతమంది సివిల్ వాళ్ళే ఉంటారు. ఓకే. సో వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ లైఫ్లో నుంచి గ్రాడ్యుయేషన్ సివిల్లో చేసినాక దానిపైన కొంచెం ఇష్టం పెరిగిన తర్వాత అది వెళ్ళిపోదు మన దగ్గర నుంచి. మేబీ నా హీరో సివిల్ ఇంజనీర్ ఉంటాడు ఒకవేళ ఏదైనా సినిమా తీస్తే. ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు రఘువరన్ బీటెక్ మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు కాంక్రీట్ టెక్నాలజీ పెట్టడానికి రీజన్ కూడా అదే. సో ఆబ్వియస్లీ అది మైండ్ లో నుంచి పోదు. సివిల్ ఇంజనీరింగ్ అన్న కాన్సెప్ట్ ఎప్పటికీ పోదు. మేబీ ఐ కొలాబ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ స్టార్ట్ అ బిజినెస్. ఇంటీరియర్ డిజైనర్ ఒకడు ఉన్నాడు, వాడు అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఏమని చేద్దామని. ఇంకొకటి ఆర్కిటెక్ట్ ఉన్నాడు, వాడు అడుగుతా ఉంటాడు. చేసుకోవచ్చు, ఈ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ప్లానింగ్ కూడా ఉన్నది, చెప్తున్నా కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. బట్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ మచ్ ఆఫ్ మై మైండ్ ఇన్ టు దట్. అది నడిచిపోతూ ఉండాలి. కావాలంటే నేను ప్రమోషన్స్ ఏదో చేస్తా అన్నట్టు. ఎక్కడో ఇన్వాల్వ్మెంట్ కూడా అంతో ఇంతో ఉంటది. అండ్ ఆ లోటు కూడా కనపడుతుంది సివిల్ ఇంజనీరింగ్ లో. ఇప్పుడు కాలేజెస్ అన్ని చూసుకుంటే నాకే షాకింగ్ ఉన్నది. నేను చదివే టైంలో దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. నేను చదివే టైంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ 6 బ్రాంచ్లు ఉండేది. ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్, ఇంకొకటి. ఇప్పుడు ఏ కాలేజ్లో చూసినా సిఎస్సినే ఇంకొన్ని బ్రాంచెస్ లాగా పెంచేసుకుంటూ పోతున్నారు. ఇల్లు లేకుండా ఉండలేం కదా. ఇంటెన్ చాలా తగ్గిపోయింది. సిఎస్సిలో అయితే, సివిల్ అయితే ఆల్మోస్ట్ డ్రాప్. సివిలైజేషన్ అంటేనే సివిల్ అంతే కదా. సో సివిల్ ఇంజనీర్స్ ఇంత తగ్గిపోతుంది అంటే మీరు స్కోప్ లేదని అనుకుంటున్నారా, ఏమనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. బట్ వాయిడ్ అయితే ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకో, నేను ఎక్కడికి వెళ్తున్నా, లోకల్ మేస్త్రి దగ్గరికి వెళ్తాను, తప్పులేదు వాడుకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ నాకు ఒక సివిల్ ఇంజనీర్ కట్టేటంత క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందా, క్వాలిటీ ఇల్లు వస్తుందా? సరే పోనీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన కార్లు తయారు చేస్తూ ఉంటారు. ఆయన జెన్యూన్ ఎయిమ్ ఒకటి ఉంది, 1 లక్షలో ఒక పేదవాడికి ఒక కార్ ఇవ్వాలని. అట్లా సివిల్లో డబ్బులు లేని వాడికి 10 లక్షల లోపు, 5 లక్షల లోపు ఒక మంచి ఇల్లు మనం ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? అవుతుందా? మేబీ ఉన్నాయేమో, లో కాస్ట్ బిల్డింగ్స్ అట్లా అవుతున్నాయేమో. ఎక్స్పోజర్ ఉందా? పోనీ జనాల దాకా వెళ్తున్నాయా? ఎందుకు అంటే ఈ పెద్ద వాయిడ్ ఉన్నందుకు. ఎందుకు అంత ఇన్వెన్షన్స్ ఎందుకు రావట్లేదు? పేదోడి దగ్గరికి ఇల్లు ఎందుకు వెళ్ళట్లే? సో నన్ను అడిగితే సివిల్లో ఈ స్కోప్ ఇంకెక్కువ ఉంది. ఇల్లు లేకుండా ఎవడు ఉండలేడు కదా. మనం ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా మనకు ఒక బిల్డింగ్ కావాల్సిందే కదా. సో అప్పుడు ఏమవుతుంది, తక్కువ సివిల్ ఇంజనీర్స్ అయిపోయి, తక్కువ ఆర్కిటెక్ట్స్ అయిపోయేసరికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని జోలికే వెళ్ళట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇల్లు అంటే నా లైఫ్ మొత్తంలో నేను ఒక ఇల్లు కట్టుకుంటే గొప్ప, అంతే కదా. సో ఐ డోంట్ నో, నేనైతే ఇది ఫీల్ అవుతున్నా. సివిల్ ఇంజనీర్స్ ఉంటే కనుక ఇంకా బెటర్గా సివిల్ ఇంజనీర్స్ బయటికి వస్తే కనుక, మనం ఎడ్యుకేషన్ లేని వాళ్ళపైన తప్పులేదు, మనం చిన్నగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం అంటే ఒక మ్యాసన్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది, అది ఓకే. కానీ నువ్వు బెటర్గా చేసుకోవాలనుకుంటే బెటర్ థియరీస్ రావాలి, బెటర్ స్టడీస్ రావాలి, ఇంకా మంచి మెటీరియల్స్ రావాలి, లో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ రావాలి. అప్పుడే కదా డబ్బులు లేనోడు కూడా ఒక ఇల్లు కట్టుకోగలుగుతాడు. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు లైఫ్ అంతా సేవ్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, రేపు పగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు? క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడకపోవడం వల్ల కదా. అవును. సో ఇదంతా ఎందుకు అవుతుంది అంటే మంచి సివిల్ ఇంజనీర్స్ బయటికి రాకపోవడం వల్లనే, అవగాహన లేకపోవడం వల్లనే. అండ్ వాళ్ళు ఆపర్చునిటీస్ ఎందుకు చూస్తలేరు అన్నది నాకు అర్థం కావట్లేదు. సివిల్ ఇంజనీరింగ్లో ఆపర్చునిటీస్ లేకుండా ఎప్పుడన్నా పోతుందా? రోబోట్స్ వచ్చి నీకు ఇల్లులు కట్టే రోజు మేబీ ఒక 50-60 సంవత్సరాలు పడుతుంది, 100-200 సంవత్సరాలు పడుతుందేమో. కంప్లీట్గా ఏఐతో రోబోట్స్తో ఇల్లులు కట్టింది అంటే ఐటీలో వచ్చినంత ఫాస్ట్ ఎవల్యూషన్ అనేది సివిల్లో రాదు. ఒకవేళ వచ్చినా సరే సివిల్ ఇంజనీర్ రిక్వైర్మెంట్ లేకుండా పోదు. రైట్. ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడైపోతుందంటే అన్న, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఒకప్పుడు వేరే ఉన్నారు, ఇప్పుడంతా పెద్ద పెద్ద ఐటీ ఎన్ఐటీ ఆ కాలేజెస్లో అయితే ఒక లెక్క ఉంది. సో ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అంత అది లేకపోవడం, స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, లేదంటే టీచర్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడం, అంత క్వాలిటీ ఆఫ్ అవుట్ రావట్లేదు అక్కడ. సో అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ సివిల్కి అక్కడ కూడా డ్రాబ్యాక్ అయిపోయింది. అది ఉన్నది.
ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ బయటకు వస్తే కానీ ప్రాపర్ సివిల్ ఇంజనీర్ అవ్వరు, అది కూడా ఉన్నది. ఆ వాయిడ్ అయితే 100% కనపడతా ఉంది. అందుకనే నేను నాకు అది కోరుకుంటూ ఉంటా. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఫుల్ టైమ్ సివిల్ ఇంజనీర్, ఆ ఫీల్డ్ వదిలేసిన తర్వాత కూడా అది ఎక్కడో ఉంటుంది. మీరు పిలిచినప్పుడు కూడా నేను ఏదైనా పాడ్కాస్ట్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినా వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. నోరు నా కంట్రోల్లో ఉండదు ఒక్కొక్కసారి. ఒకసారి ఎక్కువ మాట్లాడేస్తుంటాం, అసలు ఏం మాట్లాడడం. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు మైండ్లో ఉన్నది, మనం సక్సెస్ అయిన తర్వాత మన మాటలకి వాల్యూ ఉంటుంది. సో నేను ఇప్పుడు వచ్చి నేను 100 చెప్పినా ఎవరు వినరు అని. అందుకనే నాకు ఎవరైనా అడిగినా కూడా సారీ అండి, నేను మీ కాంటాక్ట్ సేవ్ చేసుకొని మరి ఆ రోజు వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దిస్ భవనమ్స్ అని మీరు ఏదైతే స్టార్ట్ చేసినారో, జెన్యూన్గా ఏవైతే మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి, అండ్ సివిల్ కాన్సన్ట్రేటెడ్గా ఒక పాడ్కాస్ట్ ఒకటి తయారు చేసి కొన్ని వీడియోస్ కూడా చూసినాను, చాలా మంచిగా అనిపించినాయి. నాకున్నది ఫ్రస్ట్రేషన్ ఇదే సివిల్ పైన. ఏంటి అంటే క్వాలిటీ సివిల్ ఇంజనీర్స్ బయటికి రావట్లేదు, జనాలు కావాల్సినట్టు. ఇప్పుడు నేనే ఒక ఇల్లు కట్టుకోవాలంటే అదొక పెద్ద మిషన్, అది ఒక లైఫ్ మిషన్ అయిపోతుంది. ఒక పర్సన్ 50, 60, 40, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కట్టుకుంటున్నాడు, లేదంటే హోమ్ లోన్లు తీసుకొని కట్టుకొని లైఫ్ అంతా అది కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వై కాంట్ వి మేక్ ఇట్ లిటిల్ సింపుల్? మరీ సింపుల్గా నీకు 10-25 ఇల్లు అవ్వదు, బట్ అట్లీస్ట్ కొంచెం వాళ్ళ కష్టాన్ని కొంచెం తగ్గించి ఇంకొంచెం వాల్యూ పెంచినట్టు అవుతుంది. నేను మా ఇల్లే ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఫస్ట్ ఒక 3 రూమ్స్ ఉండేవి. ఆ 3 రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ది బెస్ట్. దాని తర్వాత 2 రూమ్లు ఎక్స్ట్రా చేసినాం, దానికి యాడ్ చేసి చిన్న. ఆ 2 రూమ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. దానికి ఖర్చు పెట్టిన దానికన్నా దీనికి ఖర్చు పెట్టింది ఎక్కువ. ఇప్పటికీ నేను మా మదర్ అప్పుడప్పుడు అనుకుంటాం, ఆ 3 రూమ్లు ఎవడైతే కట్టినాడో మేస్త్రి చాలా బాగా కట్టిండు అసలు అని. 25 సంవత్సరాలు అవుతుంది, అయినా బెటర్గా ఉన్నాయి దీనికన్నా కూడా. సో ఇక్కడనే ఒక ఇంట్లోనే మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. సో అది మనం 24 గంటలు ఆ ఇంట్లోనే ఉంటాం. ఆ ఇల్లు బాగుందంటే మనుషులు బాగుంటారు. సో ఎక్కువ వెళ్ళకపోతుండే, ఇంక ఇట్లా చూసి ఐ ఆల్సో సీన్ సమ్ వీడియోస్ ఆఫ్ యోర్స్ సివిల్ పైన, అట్లా ఇంకొంచెం అవగాహన క్రియేట్ చేసేటట్టు. సరే, సో ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ కనెక్టెడ్. అండ్ సర్వీసెస్ కూడా, కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నాయి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అందరికి అవైలబుల్ ఉండేటట్టు, అందరు నేర్చుకోగలిగేటట్టు. సో ఐ థాట్ వై నాట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి అట్లా వచ్చిన ఇక్కడికి ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా భవనంస్లో మా మెయిన్ మోటివ్ ఏంటంటే, ఈ అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల, సివిల్లో ఇంత మార్కెట్ ఉందా అని తెలియకపోవడం వల్ల చాలామంది సివిల్ తీసుకోవడం కూడా భయపడుతున్నారు. సో మనం అది ఒకటి ఉన్నది. దీనివల్ల ఐటీ సైడ్, అంటే ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, ఇలా సైడ్ జాబ్స్ కూడా ఉంటాయి. ఎందులో ఫిట్ అయితే అట్లా చేయొచ్చు అన్న అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని మనం మెయిన్గా ఇది పెట్టింది. సో వాళ్ళందరికీ కూడా బయట ఇన్స్టిట్యూట్లో ఎక్కువ ఛార్జెస్ ఉంటే మనం కొద్దిగా ఎఫర్టబుల్గా పెడదామన్న ఇంటెన్షన్ అంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే కాదనకుండా వచ్చినందుకు. మెయిన్ మిమ్మల్ని అడగడానికి మెయిన్ రీజన్, మీ వీడియోస్ అనేవి చాలా అసలు అని ఒక్క డైలాగ్ అన్నది, ఆ పాములు ఉంటారు కదా, అది కానీ ఎప్పుడో చేసిన గుర్తుంటాయి, బట్ చాలా ఉంటుంది. రే పాములు పెద్దగా అయినాయిరా, నెక్స్ట్ పేజ్ లో గుడ్లు కూడా పెడతాయో ఏమో. క్యారెక్టర్ అట్లా ఉండిపోయింది. ఇంకా అది వేరే అన్న, అసలు వేరే శర్వాన్ అన్న, ఇక్కడ శ్రవణ్. బట్ వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నా, ఏది తీసినా ఇదే అడుగుతుంటా. నాకు ఓవర్ కొట్టేసింది. మీకు మెయిన్ ఒకవేళ ఇండస్ట్రీకి వెళ్ళా సరే ఇక్కడికి వస్తుంది తిరిగి అంటే అదొక ఫెయిల్యూర్ లాగా కూడా మిగిలిపోతుంది. అంటే దానికన్నా పెద్దది క్రియేట్ చేయలేకపోయా ఏంటి అని మళ్ళీ అదొకటి లేదులే, అది మర్చిపోతారు. ఎందుకంటే ఉన్న కాన్సెప్ట్స్ అట్లాంటివి, కాన్ఫిడెంట్ ఆన్ దోస్ వస్తాయి. ఇంకా చాలా హై కాన్ఫిడెన్స్ తో ఉంటాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you so much for having me here. Thank you. It's good to talk about civil engineering after a long time. Thanks. Well,